అసలు ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టం ఏంది? ఇంకా 100 సంవత్సరాలైనా ఏబిసిడి వర్గీకరణ జరగదు. రిజర్వేషన్ అనేది మా వాళ్ళకి ఇప్పటికి అర్థమవుతలేదు. అది బువ్వ కోసం ఉద్యోగాల కోసం కాదు తల్లి. అది మందకృష్ణ మాదిగన్న పోరాడుతున్న పోరాటానికి అడ్డుపడేది మాదిగలే. మందకృష్ణ నీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ జరుగుతుందనే మీరు అంటున్నారు. రాజ్యాంగంలో ఏముంది, అసలు ఏ హక్కులు, వర్గీకరణ ఎట్లుంటుంది ఒకసారి క్లియర్గా చెప్పు. వర్గీకరణ జరగాలంటే మందకృష్ణ మాదిగని ఏం చేయాలి? 2004లో కేంద్రానికి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి ఆఫ్టర్ 20 years చంద్రచూడ్ గారు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చారు కానీ తీర్పు కాదు. కానీ ఎందుకన్నా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే వాదన గట్టిగా వినిపించుకుంటూ వస్తుంది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి బలవంత ప్రయత్నం చేసిన ఇది ఒక మాదిగా మాల కులానికి కాకుండా న్యాయం పక్షాన నిలబడుతున్నాం అనుకుంటున్నారు కావచ్చు. లోటపీస్ న్యాయం అంతలేదు. ప్రపంచం మొత్తం వాళ్ళ గుండెల మీద పెట్టుకున్న ఒక అంబేద్కర్ని తీసుకొని వచ్చి ఒక మాల కులానికి అంకితం చేస్తున్నావు. నీది ఏం న్యాయం? అది నీకున్న తెలివేంది? బాబు జగజ్జీవనరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం నెహ్రూ గారిని ఎదిరించినట్టే చెప్తే నమ్మడానికి నేను బఫున్నా. కానీ అందరూ నమ్ముకునే సరస్వతి దేవిని మ్యూజిక్ టీచర్ అంటే వాళ్ళ భావాలు హట్ అవుతాయి కదన్నా. రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసిన దేవతలలో అన్నిటికంటే బ్యాడెస్ట్ గాడ్ సరస్వతి అన్నాడు. ఏమైనా పీకగలిగినా వీళ్ళంతా? వాళ్ళు రాసింది చూడండి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని చెప్పేసి. అరే కామరూపిణి అంటే ఇది కాదురా. మీ నుంచి ఒక పాట మాలలం మే మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నందులం ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోలం మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం నాగరికత నందులం. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షోకి స్వాగతం. ఈ మధ్య దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఈ మాటే వినిపిస్తుంది. అయితే ఇది కాస్త మాలల ఉపకులాలు, మాదిగల ఉపకులాల గొడవగా పోట్రే అవుతుంది. దీని వెనుక ఎవరికుండే కారణాలు వాళ్ళకున్నాయి, ఎవరి ప్రశ్నలు వాళ్ళకున్నాయి. మనకు నిష్పక్షపాతమైన సమాధానం చెప్తారని రెంజల్ల రాజేష్ అన్నని పిలిపించిన అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఎన్ని కన్ఫ్యూజన్స్ అంటే అన్న, మాలల వాదన వింటే కరెక్టే అనిపిస్తుంది, మాదిగల వాదన విన్నా కరెక్టే అనిపిస్తుంది. జనాభా అంటే దాని ప్రకారం రేషియో ప్రకారం దామాష ప్రకారం కరెక్టే కదా, నలుగురు ఉంటే నలుగురికి సమానమైన వాటా ఉండాలి, ఇస్తే తప్పేముంది అనేది అనిపిస్తుంది. ఎందుకు వద్దంటున్నారన్న? అసలు ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టం ఏంది అంటే, స్పెసిఫిక్లీ నేను మాలల సభలోకి వెళ్ళి మాట్లాడడం వెనకాల కారణం ఏంటంటే, భారతదేశంలో ఏ చట్టమైనా ఏ సవరణ అయినా కాన్స్టిట్యూషనల్గా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి. మందకృష్ణ మాదిగ గారి పోరాటం న్యాయమైందే. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక ముగింపు ఎందుకు రావట్లేదు అనేటువంటి ఆలోచన మాదిగ సమాజంలో ఉన్న మేధావులతో పాటు అన్న కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. 2004లో ఒకసారి కేంద్రానికి సంబంధం లేకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది తర్వాత కాన్స్టిట్యూషనల్గా లేదు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి 2006లోనే దాన్ని క్లోజ్ చేశారు. దెన్ ఆఫ్టర్ 20 years ఇలా 2024లో మళ్ళీ ఆ క్యాస్ట్ క్లాసిఫికేషన్ మీద చంద్రచూడ్ గారు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చారు కానీ తీర్పు కాదు. అది మన వాళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, తీర్పు ఇచ్చేసారు అనేటువంటి ఒక విషయాన్ని బయటకు చేసి మరి ఏం మాట్లాడారు దాంట్లో, ఆయన సలహాలు సూచనలు ఏమి ఇస్తున్నాడు అనే విషయాన్ని మాలలో మాట్లాడట్లేదు, అటు మాదిగ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మాట్లాడట్లేదు. పంజాబ్ హర్యానాలో వర్గీకరణ చేసిండ్రు. 1991లో తప్పితే ఇప్పటి వరకు కులగణన జరగలేదు, బిఫోర్ ఇండిపెండెన్స్. మరి మాదిగ సామాజిక వర్గాలు కేవలం 4% మాత్రమే మాలలు ఉన్నారు, 17% మాత్రం మాదిగలే ఉన్నారని ఒక సైంటిఫిక్ ఆన్సర్ కాకుండా వాళ్ళు సొంతంగా ఉత్పన్నం చేసుకున్న ఆన్సర్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మాలలు ఏమనుకుంటున్నారు, మా జనగణన జరగలేదు, మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా సామాజిక వర్గాలు అంతకు మించి ఉన్నాయి, జనాభా దామాష ప్రకారం వాళ్ళని లెక్క చెప్పిన తర్వాతనే మాత్రం ఇవ్వాలని చెప్పి మాలలు అంటున్నారు.
ఇలా మాల నాయకులు, మాదిగ నాయకులు ఇంకా 100 సంవత్సరాలైనా ఏబిసిడి వర్గీకరణ జరగదు. పంజాబ్లో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిండ్రు. ఏం జరిగిందమ్మా మనం అందరం చూసినాం. సుదీర్ఘమైన పోరాటం చేసి ఆ చట్టాలని ప్రభుత్వం వెనక్కి తీసుకునేటట్టుగా ప్రయత్నించారు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డది ఆపోజిట్ ప్రభుత్వం కాదు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రధానమైనటువంటి ఉత్పత్తి వ్యవసాయమే. ఈ విషయం మీద కూడా చాలామందికి క్లారిటీ లేదు. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్, నా దగ్గర ఉన్న సెల్ ఫోన్, మీ ముఖాన్ని నా ముఖాన్ని ప్రతిబింబిస్తున్న ఈ లైట్లు కూడా ఈ దేశంలో తయారు చేసినవి కావు. కానీ ఇవి ఏవి లేకపోయినా సరే మనిషికి పట్టెడు అన్నం కావాలా, ఆ అన్నాన్ని పండిస్తున్న దాంట్లో పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1 స్థాయిలో ఉంది. సో ఈ రైతులకు ఎంత అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిండు అంబేద్కర్ గారు అనే విషయము రైతు ఉద్యమాలు చేసిన నాయకులకు తెలుసు. అట్లాగే ఇంకో చట్టం చెప్తా, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది. అన్కాన్స్టిట్యూషనల్గా ఎన్ఆర్సీ తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు మన దేశంలో చొరబడ్డారు, వాళ్ళే ఈ దేశంలో విచ్ఛిన్నతకు బాటలు వేస్తున్నారని చెప్పి. కానీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఏముంది? ఎవరైతే ఇక్కడ పుట్టినరోని ఆధారం ఉందో, దాదాపు ఒక 20 సంవత్సరాల కంటే ముందు అందరూ కూడా ఇళ్ళల్లోనే అమ్మలు డెలివరీ అయ్యేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉంటామో చూపించడానికి ఉండదు కదా. కేసీఆర్ గారే సభలో అన్నారు, సభలో కదా అసెంబ్లీలో అన్నారు, నా దగ్గర ఎక్కడుంది అధ్యక్ష చూపించడానికి, ఇదేం చట్టం, బీజేపీ వాళ్ళు చేసే చట్టాలు ఇవేంటి అని తలమాసిన చట్టాలు తీసుకుని వస్తున్నారని చెప్పన్నారు. అప్పుడు మీరు ఒకటి గమనించండి, భారతదేశంలో ఎప్పుడైనా మనం ఒక ముస్లిం స్త్రీ రోడ్డు మీదకి వచ్చి తన హక్కుల కోసం పోరాటం చేయగా చూసామా? చూడలేము. కానీ ఢిల్లీ నడివీధుల్లో అంబేద్కర్ గారి ఫోటోని ఒళ్ళో పెట్టుకుని బురకాలు వేసుకున్న లక్షలాది స్త్రీలు వచ్చి ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని రోహింగ్యాల పేరు మీద డిటెన్షన్ క్యాంపులకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో మమ్మల్ని ఎవరు కాపాడినా కాపాడకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం కాపాడుతుందని వాళ్ళు సుదీర్ఘ పోరాటం చేశారు. కాబట్టి మళ్ళీ ఎన్ఆర్సీ వెనక చిన్న ఇంటరప్షన్ అన్న, ఇప్పుడు ఎంత మంచి మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. రాజ్యాంగం అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నిజంగానే ఇళ్లలో డెలివరీలు అయిన వాళ్ళ సర్టిఫికెట్లు లేకపోవచ్చు, కానీ చొరబడ్డ రోహింగ్యాలు మేము డెలివరీలు అయినా మా దగ్గర సర్టిఫికెట్లు లేవని అబద్ధాలు చెప్పి చొరబడుతున్నారు కావచ్చు కదన్న, వాళ్ళ సంగతి ఏంటి? నేను ఒకటి చెప్తామా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తే డ్రగ్స్ వేరే దేశాల నుంచి మన దేశాలకు రావు, చొరబాటుదారులు వేరే దేశాల నుంచి మన దేశంలోకి చొరబడరు. గుర్తుపెట్టుకోండి, అవి వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్, ఏది జరిగినా ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి మీకు బాంబ్ బ్లాస్ట్ జరగడం కానీ, బ్యాక్ టు బ్యాక్ రేపులు జరగడం కానీ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఒక రేపు జరగడం కానీ, వీటన్నిటి వెనకాల రాజకీయ కోణాలు ఉంటాయి. అది నిష్ణార్థులకు తెలుసు, మనకు తెలుసు. ఏం చేయగలుగుతాం? సామాన్యమైన ప్రజల చేతిలో ప్రజల కోసం పోరాడే ఒక తెలివి, త్యాగం చేసే గుణం తప్ప ఏమీ లేవు. సో ఈ రెండు ఎట్లాగైతే వెనక్కిపోయినాయో అన్కాన్స్టిట్యూషనల్గా జరిగాయి, ఇది కూడా మళ్ళీ వెనక్కిపోతుంది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి బలవంత ప్రయత్నం చేసిన, అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఎట్లా వెనక్కిపోయిందో అట్లాగే వెనక్కిపోతుంది. నేనేమన్నానంటే దీన్ని కాన్స్టిట్యూషనల్గా చేసుకుందాం. ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న గారిని ఇష్టపడుతున్న వ్యక్తులు, అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి, పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి, నరేంద్ర మోడీ గారికి వాళ్ళ యొక్క భుజాన్ని మద్దతుగా ఇచ్చి నిలబెట్టడానికి వీళ్ళు కారణం. ఈరోజు ఒక దళిత 59 కులాలలో ఒక కులమైనటువంటి మాదిగ సామాజిక వర్గంలో పుట్టి హైదరాబాద్ నడిబొడ్డుకి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చేంత గొప్ప స్థాయిలో ఉద్యమాన్ని చేసిన మందకృష్ణకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు పార్లమెంట్లో చట్టం చేసుకోండి. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అంటే మీరు వాళ్ళకి మద్దతుగా ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీకి సపోర్ట్ చేశారు. మీరు మీ సొంత కులమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడగొట్టడం కోసం మీరు పోయి బీజేపీ అయినా గెలిపించుకున్నారు, దగ్గరుండి గెలిపించుకున్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, పార్లమెంట్లో చట్టం చేసుకోండి. మేము ఎవరు? నిన్న ఇదే మాట సుఖరామ్ నరసింహన్ అడిగిన ఇదే వేదికగా, మా ఇష్టం అయ్యా, మేము తెచ్చుకుంటాం, చేసుకోం, మీకు ఎందుకు, అరే మేము ఇట్లా చేసుకుంటాం, ప్రాబ్లం ఏంది అని అడుగుతున్నారు. ఆయన క్వశ్చన్ మీరు వినే ఉంటారు కదా. తప్పు లేదు, అంటే వాళ్ళలో ఆవేదన ఉంది. వాళ్ళకి చదువులో, ప్రతిభలో, అన్నిట్లలో ముందు వరుసలో పోతున్నాం, మేము రాలేకపోయినాం అనేటువంటి రకరకాల కారణాలు ఉండొచ్చు. నేను మాదిగలు ఎదగాలి అని కోరుకునే వ్యక్తిని తప్ప 59 కులాలు ఎదగాలి, నాట్ ఓన్లీ మాల మాదిగ. చూడచలే ఇలా కొన్ని సుదీర్ఘ దశాబ్దాల కాలం విద్య అందడం వల్ల అవకాశాలు అందిపించుకున్నటువంటి మాలను చూసి మాదిగలు బాధపడుతున్నట్టుగానే ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఏబిసిడి వర్గీకరణ జరిగినా జరగకపోయినా విద్యలో మాదిగల తర్వాత, మాలల తర్వాత సెకండ్ ఆప్షన్లో మాదిగలు ఉన్నారు.
వాళ్ళ తర్వాత ఈ మాదిగలకు 20 సంవత్సరాలు మంచిగా ఎదిగే అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత వాళ్ళ పక్కనే ఉన్నటువంటి బుడగ జంగాలు కావచ్చు, సింధు వాళ్ళు కావచ్చు, వీళ్ళ మీద పోరాడతారు. అందుకే అంబేద్కర్ గారు ప్రధానంగా చెప్తారు, ఎడ్యుకేట్, చదువుకున్నోడికి వస్తుంది. నేను రీసెంట్గా మొన్న ఒక మీటింగ్లో మాట్లాడితే ఏమన్నానంటే, ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావాలంటే మనకు దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ బీఈడీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మాదిగ ఉపకులాలు. ఇక్కడ 2 PhDలు చేసిన వాళ్ళకి మాత్రమే ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది అనుకో, వీళ్ళంతా 100 మంది ఉన్నారు. ఇది రెల్లి కులం ఏలో. 100 మందిలో 2కి మాత్రమే ఉద్యోగం వస్తే 98 మందికి ద పీపుల్ నాట్ హ్యావ్ దట్ క్వాలిఫికేషన్. దిస్ ఈజ్ నాట్ దేర్ ప్రాబ్లం. ఇది వాళ్ళ ప్రాబ్లం కూడా కాదు. ఇప్పుడు 98 మంది ఏమనాలి, మీరు చదువుకున్నారు కాబట్టి మమ్మల్ని దోసుకున్నారు అనాలా? ప్రతిభ ఉంది కాబట్టి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నేను చెప్తే మనలో అగ్రి కావడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే మీరు చదువుకున్నారు కాబట్టి అంబేద్కర్ ప్రధానంగా ఒకటే చెప్పాడు, నీకు నేను మళ్ళీ చెప్తున్నా, నీకు టీచర్ ఉద్యోగం రావాలంటే నువ్వు బీఈడీ పాస్ కావాల్సిందే. నీకు ప్రొఫెసర్ ఉద్యోగం రావాలంటే నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మాట కూడా చెప్పినాం. ఇలా జనాభా దామాషా లెక్క పెట్టకుండా ఈ ప్రభుత్వమే చెప్పకపోతే మనకు ఎవరు ఎంత అనేది తెలియదు. కులగణన ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎస్ చేశారు. కుల గణన ప్రకారం జరిగినా ఇది మళ్ళీ వెనక్కి పోతుంది. ఆర్టికల్ 341 చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. సోమన వేరే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్తుండే, ఏబిసిడి వర్గీకరణ బీసీలలో జరిగింది కదా, ఎస్సీలలో జరిగింది. రామనరసన్న కూడా అదే అంటారు. ఇప్పుడు ఇది తప్పైతే దీనివల్ల నష్టం ఉంటే బీసీలలో ఏబిసిడి వర్గీకరణ అసలు జరగదు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అసలు రాజ్యాంగం బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందో తెలియాలి కదా మనకు. బీసీ పీపుల్ ఆర్ టచబుల్స్, ఎస్సీ పీపుల్ ఆర్ అన్టచబుల్స్. ఇది అంటరాని తన నిర్మూలన కోసం వచ్చింది, భుక్తి కోసం వచ్చింది, బువ్వ కోసం వచ్చింది కాదమ్మా. కానీ అంటరాని ఒక సమస్య తర్వాత ఒక సమస్య. ఇప్పుడు ప్రధానమైన గాయం ఒక చోటు ఉంటే చిన్న గాయం నొప్పి తెలియదన్న, ఆ గాయం అంతే ఇంకో చిన్న గాయం నొప్పి అప్పుడప్పుడు తెలుస్తుంటది. అట్లా ఇప్పుడు అంటరానితనం నుంచి బయటపడుతుంటే ఇంకా హక్కుల కోసం, అభ్యుదయం కోసం, లేకుంటే ఎదగడం కోసం, అభివృద్ధి కోసం, చదువుల కోసం, ఉద్యోగం కోసం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు ఒక నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటరానితనం దగ్గరనే ఆగిపోలేదు వాళ్ళు. ఇప్పుడు మాకు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు డబ్బులు కావాలి, మాకు సమాజంలో మంచి హోదా కావాలి అనేది వాళ్ళు అడుగుట్లో తప్పుందా అన్న? ఇప్పుడు ఏబిసిడి ఉంది కదా, సరే అంటే అన్న నన్ను ఎందుకు ఇట్లా అడిగినా మీరు బాధపడకండి. కానీ ఇప్పుడు ఏలో ఉన్న వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, బీలో ఉన్న వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, సిలో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ రిజర్వేషన్ ఎంత ఉంది, ఒక్కసారి మళ్ళీ ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఎంత రిజర్వేషన్ ఉందన్న అవగాహన కూడా మనలోకి ఉండాలి. మాల ఉపకులాలకు 7% ఉంటే మాదిగ ఉపకులాలకు 9% ఉంది. 15% రిజర్వేషన్. కానీ వాళ్ళు ఏమంటారంటే జనాభా కౌంట్లో మాది. నేను ఏమంటున్నా, చేయండి దయచేసి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్. మాదిగలు ఒకవేళ 17% ఉంటే ఖచ్చితంగా 17% రిజర్వేషన్ అనుభవించాల్సిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఇచ్చిండు. కానీ మాలల జనగణన జరిపించకుండా, కానీ కేవలం సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా 4% ఉన్నారనే అబద్ధాన్ని మాత్రం మాల పక్షాన నిలబడ్డ వ్యక్తిగా కూడా నేను దాన్ని ఒప్పుకోను. మీరు ఎట్లాగైతే మీ జనాభా దామాష ప్రకారం ఉండాలో వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా వాళ్ళకి లభించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న జనాభా దామాష అనేది ఎప్పటి లెక్కలు చెప్తున్నారన్న? వాళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు. నేతకానిల మధ్యలో చిచ్చు పెట్టిండు. నేతకాని అంటే ఎవరు? మాలలలో బట్టనేసేది ఒకటి. నీరటి వాళ్ళు అంటే చెరువులలో ఉన్నటువంటి నీళ్ళని పర్ఫెక్ట్గా ఊళ్ళలో ఉన్న పొలాలకు పారిచ్చేవాళ్ళు. నేను ఐఎమ్ బిలాంగ్స్ టు తలారి. మనుషులు చనిపోతే కాలబెట్టే వృత్తి, చనిపోయే వృత్తి నుంచి మేము వచ్చాము. మేమంతా కూడా మాలలమే. మా ఉపకులాలు కావవి, విత్ ఇన్ ద క్యాస్ట్ ఇంక్లూడింగ్ మేము. నేతకాని వాళ్ళలో ఒక ఆయనకు బీజేపీ నుంచి టికెట్ ఇప్పించి ఆయనను ఏమని రెచ్చగొడుతుండే అలా, ఆయన స్వామి భక్తి ఊహించుకుంటుండే అలా మందకృష్ణన్నకి. మేము మాలలతో ఉంటాం, మాదిగలతో ఉంటామని. దీనివల్ల ఎవరు ఇప్పుడు మీ నరేంద్ర మోడీ గారే బీసీలని విడిపోద్దని చెప్తున్నారు మహారాష్ట్ర ఎలక్షన్ కంటే ముందు. మరి నువ్వేం సమానం చెప్తావు? నేను మాదిగల్లో ఒక్క మానవతావాదైనా సరే తిరిగి మాట్లాడతాడేమో ఎదురు చూస్తున్నా. అంటే మాదిగలలో సరే మేజర్గా అందులోంచి మేధావులు ఉన్నారు, అందులోంచి అంతో ఇంతో రాజ్యాంగ అంబేద్కర్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియగానే ఇంత లొల్లి చేస్తున్నారా అన్న? కొన్ని మందకృష్ణ మాదిరి చేస్తే అందులో ప్రతి వర్గంలో ప్రతి కులంలో ఒక మేధావి ఉంటాడన్న. వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ న్యాయం పక్షాన్ని నిలబడే ప్రతి వ్యక్తి ఉంటారు. అగ్ర కులాలలో దళితులకు సపోర్ట్ చేసి వెలివేయబడ్డ వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారు. అటువంటిది మాదిగ కులం నుంచి వచ్చి అరే ఇది తప్పు, మనం ఇట్లా చేయొద్దని ఎందుకు చెప్తలేరన్న ఎవరు? మేము ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హీఈస్ నాట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అని, బీసీలకు ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ రాస్తే మండల్ కమిషన్ పోరాటం ద్వారా 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఈ లెక్కన ఎస్సీల కంటే ఎక్కువగా కృతజ్ఞతా భావంతో ఉండాల్సింది బీసీలను ఒకవైపు మేము ప్రచారం చేస్తూ ఉంటే, ఒక కమ్యూనిజానికి చెందినటువంటి కాసిమన్న, మీరు అన్నారు కదా మాదిగ మేధావులు ఎవరు మాట్లాడట్లేదు అని, ప్రొఫెసర్ కాసిం సార్
ఎంత స్వార్థపూరితంగా మాట్లాడుతుండు కాసిమన్ అంటే, మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజీవన్ రావు మాట్లాడుతుండు. ఇలా వీళ్ళు మేధావులను ఎట్లా అనాలి? ఆయనతో పాటు ఎన్నో విగ్రహావిష్కరణ చేసిన, ఎన్నో పోరాటాలు చేసిన ఈయనని కమ్యూనిస్ట్ ఉద్యమకారుడికి, అసలు కమ్యూనిస్ట్ ఉద్యమకారులకి వర్గ పోరాటంతో సంబంధం ఉంటుంది, కుల పోరాటంతో సంబంధం ఉండదు. ఆయన కుల పోరాటాల సభలు ఎక్కుతూ ఉన్నాడు. ఆయన విప్లవ రచయితల సంఘంకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే కాదన్న, వాళ్ళు బహుశా ఇది ఒక మాదిగా మాల కులానికి కాకుండా న్యాయం పక్షాన నిలబడుతున్నాం అనుకుంటున్నారు కావచ్చు. లోటపీస్ న్యాయమా తల్లది? న్యాయం ఏం న్యాయం అది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రపంచం మొత్తం వాళ్ళ గుండెల మీద పెట్టుకున్న ఒక అంబేద్కర్ని తీసుకొని వచ్చి నువ్వు ఒక మాల కులానికి అంకితం చేస్తున్నావు. నీది ఏం న్యాయం అది? నీకున్న తెలివేంది? నీకున్న క్వాలిఫికేషన్ ఏంది? నీ మైండ్ ఎటుపోతుంది? లేదన్న, ఇది అంబేద్కర్ మా మాల వ్యక్తి, గద్దర్ మా మాల గద్దర్ అని ఓన్ చేసుకొని వాళ్ళు ఓన్ చేసుకుంటున్న క్రమంలో మిగతా వర్గాలందరికీ కూడా వాళ్ళని దూరం చేస్తుంది మాలలో ఉన్న మేధావులు అని వాళ్ళు అంటున్నారు కదా. మీరు చూసారు తల్లి, నేను 17 సంవత్సరాలలో ఉద్యమంలో ఉన్న 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమానికి యాంటీగా నిర్మాణం చేస్తున్న మాలలలో ప్రతిష్టాత్మకమైన బలమైన నాయకులు లేరు. మేము మాల పుట్టుక పుట్టినప్పటికీ కూడా జనరల్ ఉద్యమాలలోనే ఉన్నాము. గద్దరన్న ఎవరి కోసం పాట రాసిండు తల్లి? పీడిత ప్రజలందరి కోసం చేసిండు. గోరెడ్డి వెంకన్న, జయరాజన్న, గూడంజన్న, అరే కేజీ సత్యమూర్తి ఎవరు తల్లి? తుపాకీ పట్టుకొని వాళ్ళదే పెయిన్ ఫీల్ అవుతున్నారు అన్న. అందరి మనుషులు వాళ్ళు ఒక కులానికి వాళ్ళని ఆపాదించొద్దు అనేది కూడా వాళ్ళ వాదనే కదా. నువ్వు నీ నీతిని మర్చిపోయి మాకు నీతులు చెప్తే ఎట్లా? ప్రొఫెసర్ కాసిమన్ అనే స్టేజ్ల మీద హెచ్చరించిన తర్వాత పోయి వేముల వీరేశమన్న పెట్టిన మీటింగ్లో మాట్లాడుతుండు. మాలలు మాకు సంఘీభావం తెలిపారు, మాలలు ప్రతి పోరాటంలో మాకు ముందు ఉండి నడిపించారు. మరి ఆ సంగతి ముందెందుకు మర్చిపోయాను? మేము గద్దరన్న, గోరెడ్డి వెంకన్న, జయరాజన్న, శివసాగర్ సారు, కత్తి పద్మారావు, బొజ్జతారకం సారు, మేము ఎవరమ్మా ఆఫ్టర్లో అంబేద్కర్ ముందర? నువ్వు అంబేద్కర్ గారిని అవహేళన చేసి మమ్మల్ని ఎత్తుకుంటే మేము పిచ్చోళమా? అంబేద్కర్ గారు కదా ఫస్ట్ గౌరవం ఇవ్వాల్సింది. అరే అంబేద్కర్ గారు లేకపోతే బాబు జగజీవన్ రావు గారికి అంత విలువనే లేదు తల్లి. ఆయన నేను ఒకటే అడుగుతున్నా, మాదిగల కోసం బాబు జగజీవన్ రావు ఏం చేసిండో చెప్పాలి అన్న. కరెక్ట్. ఈ వాదనలో ఈ తరం ఇప్పుడు ఒక చిన్న 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలందరూ ఇది చూస్తుంటారు కదా. ఈ జనరేషన్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ. మీరు కొట్లాడుకొని ఇంతవరకు గొప్పగా అనుకున్న అంబేద్కరో జగజీవన్ రావునో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వేసి ఈయన తక్కువడండి, ఈయన తక్కువడు, ఈయన ఏం చేయలేదు, ఈయన అన్ని పాలిటిక్స్ చేసింది, ఇట్లా పంచాయతీని రోడ్డు మీద వేసి బాబు జగజీవన్ రావు గారు ఇజ్జత్ తీసుడు తప్పేమని ఉందా అన్న? ఆయన వాళ్ళ జాతికి లభించిన మంచి కూడా ఏం లేదు తల్లి. ఆయన ఇజ్జత్ తీయడం కదా, మాకేం బాధలేదు. ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్. మళ్ళీ చెప్తాను, రాజకీయ నాయకుని చేసిరా మీరు? ఇట్స్ ఎ ట్రూ. బాలక సుమన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ ఉన్నాడు, అచ్చంపేట బాలరాజ్ అన్న ఉన్నాడు. ఆయన ఎవరైనా కళాకారుడు మా అన్న రసమై బాలకిషోర్ అన్నాడు. వీళ్ళు కేసీఆర్ గారిని ఎదిరించగలరా తల్లి? ఎప్పుడన్నా చెప్పండి, ఎదిరించగలరా? ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం. ఓ సంవత్సరం ముందు తీసుకుందాం. 2023లో ఏ దళిత సామాజిక వర్గాల నియోజకవర్గం నుంచి అయితే వీళ్ళు గెలిచినరో, మళ్ళీ చెప్తున్నా, దే ఆర్ నాట్ జనరల్. వాళ్ళు అంబేద్కర్ భిక్ష మీద గెలిచిన వాళ్ళు. సందర్భం వచ్చింది చెప్తున్నా. ఈ నలుగురు ఎవరైనా ఈ అంబేద్కర్ ప్రజల కోసం పోరాడడానికి నేను పోతే కేసీఆర్ గారు గవర్నమెంట్ నన్ను అరెస్ట్ చేస్తే ఆ నలుగురు నాయ వైపు ఉంటారా? కేసీఆర్ గారు మాట వింటారా? అవును, పార్టీకి సంబంధించి బయట. మరి గా రోజులలో నెహ్రూ గారిని ఎదిరించే శక్తి ఉందా తల్లి బాబు జగజీవన్ రావుకి? తినడానికి తిండి, చదువుకోవడానికి హాస్టళ్ళు, పీజీ పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు సంపాదించుకునే స్థాయిలో ఉన్న రోజు కూడా ఆ పార్టీలకు గులాంగిరి చేయడంలో భయపడుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఏమని ప్రచారం చేస్తారు? బాబు జగజీవన్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం నెహ్రూ గారిని ఎదిరించినట్టే చెప్తే నమ్మడానికి ఏమైనా బఫున్నా? ఈరోజు బాలక సుమన్ ఎదురుస్తలేడు, అచ్చంపేట బాలరాజు ఎదురుస్తలేడు కేసీఆర్ని. అంటే పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమో మేము సపోర్ట్ చేస్తామంటే మేము అపోజ్ చేస్తామని వివేకాన్ని అంటుంటే, వివేకాన్నని ఏమి అన్నంత గొప్ప రేవంత్ రెడ్డి లాంటి అధిష్టానం వాళ్ళకు లేకపోవచ్చు కదన్న. ఇప్పుడు అదే పార్టీలో ఒకరేమో ముఖ్యమంత్రి ఏమో మేము సపోర్ట్ అంటారు వర్గీకరణకు, అందులోనే ఎమ్మెల్యే వివేక్ గారు వచ్చేమో మాల మహాసభలలో గర్జిస్తుంటారు. వివేక్ గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా మాల సభ ఏ పెట్టారో దానికి వచ్చి రిప్రజెంట్ చేశారు కదా. మాలలు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడ్డారు తల్లి. మళ్ళీ చెప్తున్నాను నేను, అలాగే మాదిగలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి ఈ దుకాణంకు మందకృష్ణ మాదిగన్న పెట్టుకున్న దుకాణమే అంట ఈరోజు అంట, ఇంతకుముందు అనలేదు. ఎందుకంటే పాపం అన్న చాలా జనరల్ ఉద్యమాలు చేసిండు, ఎవరికి అన్యాయం జరిగినా ఆయనకున్నటువంటి ఆ పవర్ని అందరి కోసం ఉపయోగించండు. కానీ ఈరోజు బీజేపీ కోవర్ట్గా మారడం మాత్రం నచ్చట్లేదు. ఒకవేళ ఈ ముచ్చట నేను నిజాన్ని ఇప్పుడు చెప్పకపోతే రేపు పొద్దున మాలమాదిగా రోడ్డు మీద కత్తులు పట్టుకొని పొడుచుకునే రోజు వస్తుంది. అట్లా అవుతుంది కూడా, అది కనబడుతుంది. అందుకే చెప్తున్నా, మందకృష్ణ నీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ప్రభుత్వం మీదే ఉన్నది, నువ్వు సపోర్ట్ చేసిన ప్రభుత్వంకి వచ్చారు. ఇప్పటికైనా సరే కాన్స్టిట్యూషనల్గా పార్లమెంట్లో బిల్లు చేసి ఏబీ వర్గీకరణ చేసుకో, దానికి నేను కూడా మద్దతు కొంటా అంటున్నాను. అన్కాన్స్టిట్యూషనల్గా నువ్వు ఎన్నిసార్లు చేసినా నీ దుకాణం మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏమని చెప్తున్నాడు?
మాలల్ని అడ్డుపడుతున్నారు, మాలల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మాలలో మన సుప్రీంకోర్టుని అది చేస్తారు అని. ఫస్ట్ మందకృష్ణ మాదిగన్న పోరాడుతున్న పోరాటానికి అడ్డుపడేది మాదిగలే. మళ్ళీ చెప్తున్నా, మందకృష్ణ మాదిగన్న పోరాడుతున్న పోరాటానికి అడ్డుపడేది మాదిగలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు బిల్లు చేసి పంపించారు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. స్టేట్లో ఉన్న వాళ్ళు బిల్లు చేసి పంపిస్తే పార్లమెంట్కి పోయిన తర్వాత 2 ఉభయ సభలలో అది ఆమోదం పొందాలి. దానికి రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు మద్దతు చెప్పాలి. రాష్ట్రపతి గారు దాని తర్వాత బిల్లు అవుతుంది కదా. ఈడ మరి మెజారిటీగా ఉన్నటువంటి 3 మాదిగలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మాయావతి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. ఈ మాట చెప్పడే అన్న ఒక్కసారి అన్న, ఈ మాట కృష్ణ ఒక్కసారి చెప్పడే. అరే మనం మాదిగ జాతి అభ్యున్నతికి అడ్డుపడుతున్నది వాళ్ళేరా. రాజ్యాంగం ప్రకారం మనం పార్లమెంట్లో బిల్లు చేసుకుందామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. పోదంపా అని ఇక్కడ ఒక వాదన ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మాదిగల మాలల ఒక్కొక్కసారి వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ కులాన్ని కూడా నాశనం చేయడానికి కొంతమంది వెనకాడరు. మాయావతి మోదీ ఏది చెప్తే ఎడ్డమంటే తెడ్డమవడం పని కనుక ఈ బీజేపీ ప్రభుత్వం ఈ హయాంలో వచ్చేదానికి నేను వ్యతిరేకిస్తే దానికి మాదిగా జాతిని నేను పణంగానైనా పెడతా అనే రకం అనే వాదన కూడా ఉంది కదా. అసలు మోడీ గారికి సపోర్ట్ చేసింది ఆమె కదా. ఎడ్డమంటే తెడ్డమనడానికి ఆమె ప్రభుత్వం కోల్పోవడం గల కారణమే బీజేపీ కదా. అదంతా రాజకీయం వ్యతిరేకనే అంటారు కదా. నేనేమంటాను, నువ్వు చెప్పిన దానికి తైతక్కడానికి అవతల సిద్ధంగా ఉన్నాడు కావచ్చు. నేను చదువురాను కాదు కదా. ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఏ రాజకీయ పార్టీ ఎట్లా ఓడిపోయిందో తెలుసు కదా నాకు. ఆమె వాళ్ళని బీజేపీని ఇలా కంపల్సరీ చెప్తున్నా, ఏ సామాజిక వర్గాల కోసమైతే కృష్ణ పోరాడుతున్నా అని చెప్పంటుండో ఆ సామాజిక వర్గాలకు పూర్తి తర బాధ్యతని, న్యాయాన్ని ఇచ్చేసేయి. నేను ఒక మాట చెప్తా చూడు చెల్లె, కృష్ణకి నిజంగానే వర్గీకరణ జరగాలనే ఆసక్తి ఉంటే గుర్తుపెట్టుకో, ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది అని. ఈయన ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. అంతేనా కదా. మేము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు గాను మా దశాబ్దాల సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చారు మోడీ గారు, మీకు దండం పెడతా అని చెప్పాలిగా. ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాలలు మౌనం వీడాలి, మాలలు రోడ్ల మీదకి రావాలి, మాలలు దుర్మార్గులు, ఇన్ని సంవత్సరాలు దొబ్బి తిన్నారు అంటే ఈ వర్గీకరణ జరగాలి నీకే ఇష్టం లేదు. దీని వెనక ఏముంటుంది అనుకో, ఏముంటుంది, దుకాణం నడవాలి, ఇంకా 4 రోజులు నడుస్తూ ఉండాలి. ఆ దుకాణం వల్ల ఆయన ఇప్పటికే అంటే చాలా మంది వాదన ఏంది, పొందాల్సిన లాభాలు లబ్ధులు అన్నీ పొందిర్రు ఆయన అని. ఆ దుకాణం ఎక్సెస్లోకి కూడా పోయిందనే వాదన ఉంది. ఇంకేం చేద్దామని అంటే ఆయన అస్తిత్వమే దెబ్బతిని పునాదులు కదిలే పరిస్థితి వస్తుంది కదా మొత్తం మంది రోడ్డు ఎక్కితే. ఇప్పుడు కృష్ణన్నకు ఒక్కసారి వర్గీకరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం పని ఉంటుంది? ఆయన జీవితాంతం దీన్ని నడిపిద్దాం అనుకుంటున్నాను. అంతే. లేకపోతే నువ్వు సంబరాలు చేసుకున్నా మాలల్లో ఏమనలేరు. నేను చేసుకున్నారా లేదా తెలంగాణలో సంబరాలు చేసుకున్నా నేను ఎవరేమనలే. నువ్వు ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నావు? ఎందుకు నేను ఎందుకు వచ్చినా ఇలా 17 సంవత్సరాల నేను మాల కులం స్టేజ్ ఎక్కాలి. ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? నువ్వు అంబేద్కర్ కూడా కులపిచ్చునా అంటున్నావు. అప్పుడు కదా నా గుండె రగిలిపోయింది. అరే మేము ఒకవైపు పిల్లల్ని నిలిచిపెట్టి రాత్రనగా పగలనగా లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, కార్లలో, రైళ్లలో ప్రయాణం చేస్తూ అంబేద్కర్ అందరివాడిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మా జాతిలో ఉన్న పెద్ద లీడర్ వచ్చి అంబేద్కర్ కూడా కులపిచ్చి లేకపోతే మహారాష్ట్ర సమ్మేళనం పెడతాడు అని అంటే ఇక మరి నీ మీద తిరుగుబాటు చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు మాట్లాడుతున్న మాటలు కావు, బీజేపీ మాట్లాడుతున్న మాటలు క్లియర్గా అర్థమవుతుంది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే మాలలు ఇప్పుడు వర్గీకరణ కాదనే మాలలు మనువాదుల వారసులు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మీకు రాజ్యాంగం అందరూ అటు మాదిగలు మాలలు ఏకపక్షంగా అంటున్న ఒకే ఒక మాట, రెంజర్ల రాజేష్ అన్నకు అంబేద్కర్ రాజ్యాంగం గురించి బాగా అవగాహన ఉందనేది అది నిష్పక్షపాతంగా ఒప్పుకుంటున్నారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నదనేమో మందకృష్ణ మాదిగని అంటారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ జరుగుతుందనేమో మీరు అంటున్నారు. రాజ్యాంగంలో ఏముంది, అసలు ఏ హక్కులు, వర్గీకరణ ఎట్లుంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మందకృష్ణ మాదిగని ఏం చేయాలా? నీకు కేంద్రంలో మిగతా వాళ్ళని అడ్డుకుంటారు కదా మీ వాళ్ళే, ఈ విషయాన్ని చెప్పి నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలు చేసి నీ జనాభా ఎక్కువ ఉంటే 2 మాలోళ్లకు రెసిడెన్షియల్ పెట్టియండి వాళ్ళ జనాభా ప్రకారం. మాదిగల్ని అభ్యున్నతులకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారిని రిప్రజెంట్ చేసి 5 పెట్టించుకోండి. మిమ్మల్ని అద్దంటలేము. ఎందుకంటే అది మా పేరు మీద ఎన్ని లక్షల కోట్ల ధనం వృధా అయింది తల్లి. మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు ఏవి? మేము ఈ లొల్లిలో వాడి మా డబ్బుల గురించి ఆలోచించలేమా? ఇటు మాలోడ ఆలోచించలే, ఇటు మాది కూడా ఆలోచించలే. ప్రతిసారి బడ్జెట్ కేటాయిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ఏది, రాష్ట్ర బడ్జెట్ ఏది, మన పిల్లల యొక్క భవిష్యత్ ఏది? నిజంగా నీకు మాదిగలు ఎక్కువ ఉంటే పెట్టుకో, 5 మాదిగ రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళకు విద్యను అందించు, వాళ్ళకి అద్భుతమైనటువంటి స్పోర్టీ స్పిరిట్ నీ కదా. ఇది చేయాల్సింది పోయి కాను ముచ్చట్ని పట్టుకొని జీవితం మొత్తం ఒకటే పాట పడితే ఏడికెళ్ళి సాధ్యమవుతుంది? నేను మళ్ళీ చెప్తున్నా, మందకృష్ణ అన్న ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నువ్వు పో,
నువ్వు పోయి బీహార్లో మీటింగ్ పెట్టు, బీహార్లో మాదిగలకు ఒప్పి, మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టు, మధ్యప్రదేశ్లో మాదిగల్ని ఒప్పి, ఉత్తరప్రదేశ్లో మీటింగ్ పెట్టు. ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. పార్లమెంట్లో బిల్లు చేయించుకో అంటున్నా. ఈ దెబ్బతో ఫ్రీ అయిపోయి మాదిగ సమాజం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళ అభ్యున్నతి చెందుతుంది. ఇలా ఆంధ్రాలో ఏమున్నదామో ఈయన పోరాటం వల్ల ఆంధ్రాలో మాలలకి మంచిది, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంకా ఎక్కువ అనుభవించవచ్చు. ఆడవో ఏమంటుండు, మాలలందరూ కూడా క్రిస్టియన్లు అయిపోయిన వాళ్ళు బీసీసీ అట, ఈయననే క్రిస్టియన్, హీజ్ ఎ నాట్ మందకృష్ణ మాదిగ, ఈజ్ ఎ మంద ఏలియా. ఎస్, ఈజ్ ఎ క్రిస్టియన్. ఈయన క్రిస్టియను, కమ్యూనిస్టు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ నామాలు పెట్టుకుని హిందూ అయిపోయిండు. ఈ మాట అంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అంబేద్కర్గా నిజమే మాట్లాడాలి, తప్పలేదు. ఈయన కమ్యూనిస్ట్, ఈయన కులంతో సంబంధం లేదు, ఒక కులంని పట్టుకున్నాడు. ఈయన మంద ఏలియా, ఈయన కృష్ణన్నగా అవతారం ఎత్తిండు. ఇదంతా తప్పు. ఆయన స్వార్థం కోసం చేసుకుంటున్నాడు. ఇంత మాలోలని దొంగలు ద్రోహులని మాట్లాడుతున్నాడు కదా. పాపం మాదిగ సమాజానికి ఏం తెలియదు. ఈయన మాటను నమ్మి గుడ్డిగా ముందుకు పోయినారు. ఈయన 30 సంవత్సరాలు మాలోలు లంగానే లాస్ట్ కత్తి అలా కూతురుకు మాలోలు పిల్లగానే అల్లుని చేసుకున్నాడు. కానీ ఇది పెద్ద విమర్శ కదండి. అంబేద్కర్ చివరి దశలో బ్రాహ్మణమని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ పెళ్లి చేసుకున్నాడు. నేను చెప్తాను, పూర్తి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాట. అంబేద్కర్ గారు రమాబాయి తల్లికే సరైన న్యాయం చేయలేరు తల్లి. అంబేద్కర్ గారు చివరి టైంలో ఈజ్ ఓవర్ డయాబెటిక్. ఆమె ఆయనకు సేవ చేయడం కోసం రిప్రజెంట్ చేయబడ్డటువంటి ఒక ఆడామె. రాత్రి పగలు ఒక అమ్మాయి నా ఇంట్లో ఉంటే నా మీద అపవాదం వస్తుందంటే అంబేద్కర్ గారిని ఒప్పించి ఆమెకు పెళ్లి చేయించారు తప్ప అంబేద్కర్ ఏదో ఒక రకంగా వయసులో నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగన్న బిడ్డ అంటే నా బిడ్డ కదా. ఇలా సోమన్న కావచ్చు, మిగతా వాళ్ళు ఇంటర్వ్యూలలో ఏమని మాట్లాడుతారు, వివేక్ బ్రాహ్మణమైన ఎందుకు పెళ్లి చేసుకుని అంటారు. మనమందరం అంబేద్కర్ ఎట్లమే కదా, అంబేద్కరే కదా కులాంతర వివాహాలు చేసుకోమన్నది. నువ్వు పొద్దున్న లేచి నుంచి మాలలను తిడుతున్నావు కదా. నీ కూతురుకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసినావు, నువ్వు గొప్పడువే. కానీ మన కులానికి ఏం సమానం చెప్తావు? కానీ వీళ్ళు అనే వాదన ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో లొల్లైతే లేదు, తెలంగాణలోనే ఎందుకు అవుతుంది? డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుండి వివేక్ పెడుతుంటే ఈయన కనీసం ఖండించిన లొల్లి పెట్టడం గంత గజ్జన చేస్తుంది. ఇది అంతా డైవర్షన్ పాలిటిక్స్ కావాలని ఎక్కడ కానీ ఇక్కడ ఎందుకు అవుతుందంటే ఏం చెప్తారన్న మీరు? అరే అది క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. మీరేమో మందకృష్ణ మాదిగే చేస్తున్నారని మీరు అంటున్నారు. 100% కాదు, దీని వెనక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి మాల గర్జన పెట్టి చుట్టూ సపోర్ట్ చేశారని వాళ్ళు అంటున్నారు. మాలల సింహ గర్జన ఇన్ని లక్షల మందితో పూర్వం 30 సంవత్సరాలలో ఎప్పుడైనా జరిగిందా? నంబర్ 1. మాలల సింహ గర్జన ఎప్పుడు జరిగినా గంటన్నర సేపటి కంటే ఎక్కువసేపు లేదు. ఈసారి 6 గంటల సేపు సుదీర్ఘంగా జరిగింది. కారణం మాకు విషయం 2004లో నేను లేను ఉద్యమాలలో. 2004లో నేను ఉద్యమాలలో లేను, నాకు తెలియదు. నేను 17 సంవత్సరాల క్రితం వచ్చిన. అయినా అన్న సుదీర్ఘంగా పోరాటం చేసిన నేను అంతెందుకు తల్లి, ఆయనను తీసుకుపోయి కేసీఆర్ గారు జైల్లో పెడితే నేను దిష్టి బొమ్మలు దానం చేసిన మందకృష్ణ మాదిగ గారిని విడుదల చేయాలని. మాకు లేదు, ఎందుకంటే ఆయన మనది మా పార్ట్, మా కుటుంబంలోకి అన్నగానే భావించినాము. కానీ ఈయన మాట్లాడుతున్న మాటలు చూడండి, కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే పోతున్నాయి. నువ్వు అంతా అయిపోయింది, నువ్వు సంబరాలు చేసుకున్న మాలోళ్ళు సపోర్ట్ చేయలేరంటే నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి కదా అన్న. ఇప్పుడైనా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న మీకు కోపం వచ్చి బయటకు వచ్చారని మళ్ళీ మాలోళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి తిట్టినావు? నేను 17 సంవత్సరాల నుంచి తింటున్నా. నువ్వు తిడుతున్నావు, ఎందుకంటే నువ్వు వాళ్ళని తిడితేనే ఇక్కడ ఉద్యమం నడుతుంది. కానీ నువ్వు అంబేద్కర్ గారి జోలికి వచ్చి మాట్లాడుతున్నావు. అంబేద్కర్ ఒక కులానికి అంకితం చేసినాం. అక్కడ నాలాంటి జనరలైజ్డ్ ఉద్యమకారులు ఇక మేము అప్పటికి కూడా కాన్స్టిట్యూషన్గా మాట్లాడకపోతే మేము పుట్టి కూడా వేస్ట్ అన్న. కరెక్ట్ అన్న. సరే, రాజ్యాంగం నిలవని వాళ్ళు, చదువు రానాలు అందరినీ పక్కన పెడదాం. మీరు ఉన్నత విద్యను అభ్యసించారు, రాజ్యాంగాన్ని చదువుకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కు వాక్ స్వతంత్రం. అవును. కానీ పరిధులకు లోబడి ఇచ్చిండు. అవును. మీలాంటి వ్యక్తులు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పై పోకుండా మనువాద కుక్కలు అనే పదాన్ని లక్షల మంది ముందు అనడం అందరికీ బాధ అయింది అన్న. మీరు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని మీరు నెక్స్ట్ తరాలకు అందించకుండా మీరు కూడా కంట్రోల్ తప్పితే ఎట్లా అన్న? నేను మనువాద కుక్కలానే అన్న. అవతల ఇంకా బాగా మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు మాట్లాడుతున్నా, కాసిమన్ననే మాట్లాడినా, మందకృష్ణనే మాట్లాడినా. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించని ఎవరిని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు తల్లి. మళ్ళీ చెప్తున్నా, నాకు అన్నం పెట్టిన, నా బట్టలు వేసుకోవడానికి కారణమైన, నేను ఈ రోడ్డుపై నడుస్తున్నా, మీరు ఇందాక చెప్పిన వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కంపేర్ చేసి ఎవరిపైన విమర్శలు చేసినా ఊరుకుంటా కావచ్చు, కానీ ఆయన జోలికి వస్తే ఊరుకోను. అది మందకృష్ణ కానీ వివేకన్న బీజేపీలో ఉండి అక్కడ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా ఇదే మాలోనైనా నేను గో బ్యాక్ వివేకన్న నినాదాలు చేసిన. మాకు అంబేద్కర్ గారి అంబేద్కరే ఫైనల్. మా ఈజ్ ఓన్లీ ద సుప్రీం. మా వాళ్ళకైతే కావచ్చు, ఒక గ్రూప్కి మందకృష్ణ దేవుడు కావచ్చు. ఇలా మాట్లాడుతుంటే మా మందకృష్ణ అన్నాను కాదు, ఎవరినైనా ప్రశ్నించాలా. రేపు నేను తప్పు చేసినా ప్రశ్నించాలా. అదే అంబేద్కరిజం అంటేనే అది.
తప్పు చేసిన ప్రశ్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేసిరమ్మా? బీఎస్పీ పేరు మీద ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేసి తుసుక్కుమని పోయి టీఆర్ఎస్ కలిసిండు. ఎవరన్నా ప్రశ్నించిందా తల్లి? అన్న ఆయన అంతా వేసి మరి నిలబడితే మా నుంచి ఒకడు వచ్చిండు నన్ను గెలిపిద్దామని గెలిపించారు. అరే ఇదే మందకృష్ణ మాదిగ తోటి మాదిగ నోడగొట్టింది కదా తల్లి. వీళ్ళు ఎటుపోయినరు ఈ మాదిగ మేధావులు? ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆ హక్కు ప్రజలు కోల్పోయారు అన్న. ఓడిపించిన తర్వాత ఇప్పుడు గెలిపించాక వెళ్ళిపోతే అనే హక్కు ఉంటుంది, హక్కు లేదు. ఫస్ట్ పాయింట్ మాట్లాడాల్సింది ఎక్కడ? ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఎస్పీ వైపు ఉన్నాడా, ఎంపీ ఎలక్షన్లప్పుడు కారు వైపు ఉన్నాడు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోవడానికి కారణం ఎవరు? మందకృష్ణ మాదిగన్న కాదా? అక్కడే కదా ఆయన న్యూన్యత దెబ్బతిన్నది, అక్కడే కదా ఆయన స్వాభిమానం దెబ్బతిన్నది, అక్కడే కదా నేను ఇంత కష్టపడ్డా నా జాతోడే వచ్చి నన్ను ఓడగొట్టి ఇంకా నేనేం పోరాటం చేయాలని చెప్పేసి అగ్రవర్ణాల బాట పట్టింది. ఈ మందకృష్ణ మాదిగన్న వల్లనే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి డీజీపీ హోదా దగ్గర నుంచి రాజీనామా చేసి వచ్చిండు. ఆయన త్యాగాన్ని వృధా చేసిందని ఏ ఒక్క మాదిగ అయినా ప్రశ్నించడం ఎందుకు? ఇదే కాసి మాట్లాడడం మాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓన్లీ మాదిగల్ని రిప్రజెంట్ చేసిండు, అనగారిని అన్ని వర్గాల్ని రిప్రజెంట్ చేసిండు. కానీ ఆయన ఓటమికి కారణం ఎవరు? మీరు చెప్పండి తల్లి. ఆయన ఓటమికి కారణం ఎవరు? మందకృష్ణ కాదా? సరే, కోనేరు కోనప్పకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మధ్య ఉన్నటువంటి వ్యక్తి, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, ఆయన ఎంత ఆదరణ కలిగిన వ్యక్తి ఆయన? నువ్వెక్కడ ఒక మాదిగా లీడర్ని గెలవనియలేని మందకృష్ణ. ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడంటే మీరు ఎందుకు వచ్చిర్రు? అంబేద్కరిజం దెబ్బతింటుంది, రాంగ్ పోర్ట్రే చేస్తారు వచ్చారు. కానీ మందకృష్ణ మాదిగ దెబ్బ కొడితే సరే ఆయన మీరందరూ వెళ్ళి ప్రవీణన్న మేమంతా ఉన్నాము, మీరు ఒక్కరు చేసిన పనికి మీరు ఇట్లా చేయకుండా మీరు ఎందుకు వెళ్ళాలి? ఈ రెంజర్ల రాజేష్ అన్న ప్రవీణ్ సార్తో లేనిది ఎప్పుడు? మునుగోడు ఎలక్షన్లలో ఆయన కోసం నిలబడ్డ వ్యక్తిని అక్కడ ఇట్లనే విశారదన నచ్చి ఒక బీసీ చారికి మన ఏంటది టికెట్ ఇస్తూ ఉంటే ఈయన వచ్చి ఆయన పార్టీని తీసుకొని వచ్చి పెడితే ఆయనకు వ్యతిరేకంగా పాటలు పాడినాను నేను ఎప్పుడు సిద్ధాంతం అయిపోయి ఉన్న తల్లి. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్లో పోతే నేను ఏమనలేను, ఎందుకంటే అక్కడ నుంచి ఎవరైనా మాట్లాడతారు కావచ్చు అనుకున్నాను. ఎవరు మాట్లాడలేరు. ఒకటే కనబడుతుంది తల్లి క్లియర్గా, మీరు చేస్తే సంసారం, అవతల చేస్తే వ్యభిచారం, ఇది క్లియర్గా కనబడుతుంది. దీన్ని నేను ఒప్పుకోను. సామాన్య జనాల మధ్యలో విషయాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను పాట రాసిన, మాలల మీద రాసిన పాటలు, కానీ నేను మాదిగలను విమర్శించలే, కనీసం ఆ శబ్దాన్ని కూడా ఉచ్చరించలే. మాలల్ని ఎన్లైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధమేం కాదు. నేను 100% చెప్తా ఉన్నా. నేను మనువాదుల బూట్లు నాకెట్టోళ్ళు అని కంపల్సరీ అన్నా అంటా ఆపను. ఎప్పటివరకు ఆపను? నువ్వు అన్కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ క్రియేట్ చేసినంతసేపు నేను కాన్స్టిట్యూషనల్ వైపు ఉంటా. నువ్వు ఏ క్షణమైతే కాన్స్టిట్యూషనల్ వైపు వస్తావో ఈ రెంజల్ రాజేష్ గారు నీ పక్కనే ఉంటాడు. నాకు ఈ కులంతో అవసరం లేదు, దేంతో అవసరం లేదు, నాకు రాజ్యాంగం అవసరం. అంటే కాన్స్టిట్యూషన్ వైపు రావడం అంటే ఎస్సీ వర్గీకరణ ఆపడం. రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణ నువ్వు చెయ్యు. మాలోళ్ళలో ఉన్న మానవతావాదులు అందరు మీ తరపు నుంచి ఒక్కడు కూడా మాట్లాడలేడు కదా. నేను తీసుకొస్తా 1,00,000 మందిని, నేను తీసుకొస్తా. నువ్వు కాన్స్టిట్యూషనల్గా జరిపితే మేమందరం మద్దతు ఉంటాం. నీ దుకాణం కోసం తాపుకోసం నువ్వు బంద్ చేసుకుంటా, చాలు చేసుకుంటా, మాలల్ని ద్రోహుల్ని చేస్తే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీరు మా మ్యాగ్నా ముఖంగా చెప్పే సమాధానం, ఎందుకు వద్దంటున్నారు అనే దానికి మీరు చెప్పిన ఇదే రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి వద్దు. రాజ్యాంగబద్ధంగా ఏం లేదని అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, రాజ్యాంగబద్ధంగా లేదంటున్నారు ఏంది, మరి సుప్రీంకోర్టు ఎందుకు సలహాలు ఇచ్చిందని డౌట్ ఉంటుంది కదా చాలా మంది. వాళ్ళకి మీరు ఎట్లా? ఇక్కడ ఇంకో సమాధానం కావాలా మనకు? సుప్రీంకోర్టు సుప్రీం కాదు తల్లి. సుప్రీంకోర్టు కానీ ఇంకే వ్యవస్థ అయినా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. ఇక్కడ సుప్రీం రాజ్యాంగం. ఈ విషయం తెలుస్తలేదు పాపం మనలో. కానీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు సుప్రీంకోర్టు అక్కడ ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి చేయడు కదా. ఎప్పటి నుంచి మొదలైనవి? ఎవరు చేసిర్రు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగింది. చంద్రచూడ్ గారు తీర్పు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఆగస్టు 1వ తారీఖు ఇచ్చిండ్రు. నవంబర్ 10వ తారీఖు అయినా పదవి కాలం అయిపోయింది. సహజంగా ఇలాంటి మనకు ఎంఆర్ఓలో ఆర్డీఓలో ఏమైనా అక్రమాలు చేయడానికంటే ముందు లాస్ట్ డేస్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు. ఈయన అట్లానే చేసిందని అంటాను నేను. ఎస్ అన్న, మన దేశ సుప్రీంకోర్టు. ఎస్ అమ్మా, సుప్రీంకోర్టు కంటే గొప్పది తల్లి రాజ్యాంగము. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు రేపు పొద్దున ఏం సమాధానం చెప్తారా సార్? అన్న, ఒక సుప్రీంకోర్టు జడ్జికి కూడా అంటే ఒక కులాన్ని అంటగట్టి ఆయన అగ్రవర్ణపోడు గనక ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని మాల మీద ఒకరు అన్నారు. ఆయన అంటే అనొచ్చు, కానీ నేనేమంటానంటే అదే సుప్రీంకోర్టు జడ్జి బ్రాహ్మణైనా 2004లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 2006లో కొట్టేసింది కూడా సుప్రీంకోర్టు జడ్జి బ్రాహ్మణైనా. మనకు మంచి చేసినప్పుడు ఆయన కులాన్ని అనకుండా ఎవరైనా కొన్ని మాటలు అంటే ఇవన్నీ సబ్జెక్ట్ దాటి లైన్ దాటి లేనిపోని అందరినీ రెచ్చగొట్టినట్టు అవుతుంది అన్న ఇందులో. అందుకే విషయం మీద పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు మాట్లాడాలి. అవతల వ్యక్తులు ఏది మాట్లాడినా అమ్మ, ఏ మనిషికైనా ఒక స్టేజ్ వరకు సహనం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మాలల లోపల ఒక చైతన్యం రావడం
తప్పు కానే కాదు. 59 కులాలు ఇప్పుడు యాదవులు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేమే పోయి పాటలు పాడినాం, ముదిరాజులు మీటింగ్ పెట్టినప్పుడు మేమే పోయి పాటలు పాడినాం, ఒడెరోళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మేమే పోయి పాటలు పాడినాం, రెడ్డిలు మీటింగ్ పెట్టినా కళాకారులు పోయి పాటలు పాడినారు, రావులు మీటింగ్ పెట్టినా కళాకారులు పోయి పాటలు పాడినారు. ఈ మాలలు మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు బాధ నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ హక్కుల కోసం, ఇందులో మీరు కొట్లాడుకొని ఓళ్ళ కంచెలలో మన్ను పోసుకుంటున్నారనే కదా అన్న బాధ అంతా. మేము మళ్ళీ చెప్తున్నా, నేను కొనే వ్యక్తిని వర్గీకరణ వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఏబిసిడి వర్గీకరణకు మాలలు వ్యతిరేకించద్దు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయని మాట్లాడిన వ్యక్తిని నేను ఒక్కొని. ఇప్పుడు దీనికి ఏం చేసే కులగణన అయ్యి లెక్కలు మొత్తం తేలాక దాన్ని బట్టి నిర్ణయం వస్తే మీరు సపోర్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళకి హక్కులు ఉంటాయి. అమ్మ పార్లమెంట్ ఎస్ ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఈ కులగణన డిక్లరేషన్ నీకు స్టేట్ ఇవ్వదు, సెంట్రల్ అప్పచెప్పాల్సిందే. దే హ్యావ్ నో రైట్. సో మీకు నమ్మకం లేదా ట్రాన్స్పరెన్సీ మీద? లేదు, సిస్టమ్ అలాంటిది అని చెప్తున్నామ్మా. రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన ఈ రాష్ట్రంలో 29 స్టేట్లు, ఈ దేశంలో 29 రాష్ట్రాలు కులగణన చేసిన తర్వాత సెంట్రల్కి పంపుతారు. సెంట్రల్ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము దాన్ని నేను ఇప్పుడు చెప్పినట్టు వీళ్ళు పంపుతారుగా. రాజశేఖర రెడ్డి గారు పంపిరు తల్లి అంతకుముందు, కానీ ఉభయ సభలో నిలబడలే. ఎందుకు నిలబడలేదు? అవతల వాళ్ళ మనుషులే దాన్ని ఆపేస్తున్నారు. అందుకే నేను ఇందాక ఏం చెప్పినా, కృష్ణన్న మనం అందరం కలిసి పోదాం, ఉత్తరప్రదేశ్ పోదాం, మధ్యప్రదేశ్ పోదాం, మా దగ్గర ఇట్లా జరుగుతుంది అని చెప్పి. లేదు, మనం అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంట్ చేద్దాం, మాదిగలు అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం ఎక్కువ స్కీములు పెట్టమని. మాదిగల జనాభాకి వాళ్ళకు ఉన్న నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వీళ్ళకు ఇప్పుడు మనం పార్లమెంట్లో చేసే అధికారం మనకు లేదు, మన శక్తి లేదు కదా. మాయావతి మనం మాటినది, మధ్యప్రదేశ్లో మనం మాటినారు, అక్కడ మన బీహార్ వాళ్ళు మన మాట అయినారు. ఎందుకు? అక్కడ మాదిగలు అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు లాస్ అవుతారు అనుకుంటే మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం, మన ఉద్యమాలు మాదిగలం కలిసి పోరాడి చైతన్యవంతమై 15% ఉన్న రిజర్వేషన్ 20 చేసుకుందాం. మీరు మాట్లాడారన్న మందకృష్ణతో? ఆయన ఏడ మాట్లాడేటట్టున్నాడు తల్లి, తిట్టుడా యుద్ధ వాతావరణం నెలకొన్నది. అంటే మీరు ఆ పరిస్థితి తీసుకురావట్లే వాళ్ళు. నేను అందుకే చెప్తాను, డే 1 నుంచి కృష్ణన్న తిడుతున్నాడు. నేను అందుకే చెప్పాను, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. బిల్లు వచ్చి మన సలహా సూచనలకు వచ్చినప్పుడు మాలోళ్ళు బయటకు రాలే. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అన్నని పెద్ద ఊరేగింపు సంబరాలు చేసుకున్నప్పుడు కూడా రాలే. ఈ నెలలు బయటకు రప్పించిన తల్లి, మాలలు మౌనం వీడాలి, రోడ్ల మీదకి రావాలి, ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తుకుంటూ లబోదిబో అని ఆయననే అన్నాడు. కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి మీరు. సరే, మీరు ఏమనలే కానీ మౌనంగా ఉండేసరికి వీళ్ళకి ఇష్టం లేదేమో అని డౌట్ వాళ్ళకి. అరే నీకేం అవసరం? ఇప్పుడు అన్నదమ్ములు పొత్తన్నా విడిపోతే ఒక ఆయన మూతి మార్చుకొని సైలెంట్గా ఉంటారే, నువ్వు మాట్లాడరా అని అంటారు. ఈ మాట కూడా తప్పు, ఈ మాట కూడా తప్పు. నువ్వు అన్నదమ్ములు అంటున్నావు కదా, ఈడ నువ్వే పెద్దోడు, మేము తమ్ములం, మీ వాళ్ళే అద్దంటున్నారు పక్క రాష్ట్రంలో. మమ్మల్ని నిందించకండి. పక్క రాష్ట్రం గంగలో ఉన్న జోలొద్దు, కొంచెం మన రాష్ట్రాన్ని మాట్లాడుకున్నాం. అవును తల్లి, 15% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఇప్పుడు రోడ్ల మీద వచ్చి మన ఇజ్జత్ని బజార్ పాలు చేసుకునే బదులు మనం అందరం కలిసి పోయి కూర్చొని మాట్లాడదాం కదా. ఈ 15% 20% చేద్దాం. ఎప్పుడో ఇచ్చిర్రు నువ్వు 15%. ఇప్పుడు నాకు కూడా పిల్లలు పుట్టి, నా పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదివే స్థాయికి వచ్చారు. ఇంకా అదే రిజర్వేషన్ కొనసాగుతున్నది. మనం రిజర్వేషన్ ఎక్కువ కావాలని తమిళనాడులో ఏం చేశారు? రిజర్వేషన్ ఎక్కువ ఎక్కించి మాదిగలు అధికంగా వాళ్ళకి పెంచు. మీరు ఎట్లుందంటే వేలు వంకర పెట్టి వెన్నదీసినట్టే ఉంది. తప్పుతుంది అంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నా. అంటే కాదు, రాజ్యాంగబద్ధంగా చేస్తే మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏ కనుచూపు మేరలో కూడా ఎక్కడైనా చేసే అవకాశం కనిపించేటట్టయితే ఏమనిపిస్తలేదు లాజికల్ గా. ఏమంటున్నా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ అది బీజేపీ. మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారికి చాలా క్లోజ్. మరి చేసుకో. మేమెవరం ఆఫ్టర్ ఆల్ మనుషులం, పిడికేడ్ లేని వాళ్ళం. ఈ రాష్ట్రం దాటితే దిక్కులేదు మాకు. మల్ల యోధులు అని మీరే ప్రకటించారు. ఎస్ అఫ్ కోర్స్, అందుకే చెప్తున్నా కదా, ఈ రాష్ట్రం దాటితే దిక్కులేదు మాకు. ఈ రాష్ట్రం దాటితే దిక్కులేదు తల్లి, మరి మాకెందుకు? మీరు చేసుకో అన్న. ఈ గొడవ ఎవరి భుజబలాలు వాళ్ళు ప్రదర్శించుకొని, అంటే మేము మల్ల యోధులం, మేము సింహాల, లేకుంటే మేము మరోటి, ఇట్లెందుకు పోట్రే చేసుకుంటున్నారు అన్న? ఎవరి బలాలు తెలియదు అన్న, ఎవరి బలాలు. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఒక ప్రశ్నను ఉత్పన్నం చేసేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందో తెలుసుకొని ఉత్పన్నం చేయాలి. నాకు ఎంతసేపు తల్లి, ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకోండిరా అని రాసినావు. ఓ సంపన్న మాదిగలారా మనువాద సంకలెక్కకుండిరా అని రాయలేనా? నేను రాసే ప్రతి అక్షరానికి నేను రెస్పాన్సిబిలిటీ హోల్డర్ని కాబట్టి నా పదంలో ఎక్కడ కూడా పౌరుష పదజాలం ఉపయోగించకుండా, నా మాదిగ సోదరులను ఎక్కడ కూడా మనసు గాయపరచకుండా కేవలం మాలల్ని మాత్రమే చైతన్యం రాసే గీతం రాసిన. నాకు రాయలేక కాదు, నేను మనువాదుల మీద, బ్రాహ్మణిజం మీద రాసిన తల్లి, అంటరానితనం మీద రాసిన, దేవుణ్ణే ప్రశ్నించిన నేను. ఆయన మమ్మల్ని మనువాదులు అని చెప్పి అంటుండు కదా, మరి నేను ఈ 14 సంవత్సరాలు ఎవరి మీద పోరాటం చేసిన? అంటరానితనం మీద, మనువాదం మీద కదా నేను పోరాటం చేసింది. మరి ఇప్పుడు చెప్పు, నాకు మనువాదుల పక్కన నువ్వు ఉన్నావా, నేను ఉన్నానా? అసలు మీరు కొట్లాడుకొని
మనవాదులని అగ్రవర్ణాలని మధ్యలో వాళ్ళని గుంజుకొచ్చి ఎందుకు తిడుతున్నారన్న? ఇప్పుడు నేను అంటరానితనం మీద పోరాటం చేసిన తల్లి. నేను ఇప్పుడు నాకు బాబాసాహెబ్ క్లియర్ చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజమ్ ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు. ఈ అన్టచబిలిటీని పాటించడం, మనుషులుగా చూడకపోవడం, చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతుందో ఇది బ్రాహ్మణిజం. అందుకే ఆయన క్లియర్ చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజమ్ ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు. నేను దాని మీద పోరాటం చేసిన. మరి నువ్వు ఆ పార్టీలు ఏ సిద్ధాంతాన్ని అయితే పెంచి పోషిస్తున్నాయో వాళ్ళ దగ్గరనే ఉన్నావు. నువ్వు మనవాదంలో ఉండి మమ్మల్ని మనవాదాలు ఆయన బీసీ నాయకుడు అని అనుకోవచ్చు కదన్న, మనవాది కాకుండా మోడీ గారు. నేను ఐఎమ్ నాట్, నేను మోడీ గారిని క్వశ్చన్ చేయాలి. నేను కృష్ణ క్వశ్చన్ చేస్తా. కృష్ణన్నే మా మోడీకి క్లోజు, మీరేమో బీజేపీ అనే యాంగిల్లో మనవాదిగా చూస్తున్నారు. ఆయన ఒక బీసీ నేత నుంచి వచ్చి రిప్రజెంట్ చేసే ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు కావచ్చు. నరేంద్ర మోడీ గారు బీసీ నేతనా? బీసీ నేతే అంటారు కదా. మరి వాళ్ళ అన్నదమ్ములందరూ ఈ దేశం నుంచి ధనాన్ని దోసుకొని వేరే దేశాలలో పారిపోయిన మోదీలందరూ ఇక్కడ 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 ప్రధాని గారితోటే కదా మందకృష్ణ గారిని వచ్చింది, ఆయనతో క్లోజ్ ఉన్నందుకే కదా. ప్రధానమంత్రి గారితో కాదు, మళ్ళీ చెప్తున్నా, మందకృష్ణ గారితోటే. కానీ ప్రతిసారి మనువాదుల సంకనెక్కిందనే పదం వాడాల్సి వస్తుంది. 100% వాడతా, బికాస్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ దట్ సైడ్. యు డోంట్ బ్లేమ్ అస్. మేము లేము. కత్తి పద్మారావు, బొజ్జ తారకం సారు, శివసాగర్, గద్దరన్న ప్రతి ఒక్కళ్ళ మనవాదం మీద పోరాటం చేసినాం. ఒకనాడు నువ్వు కూడా మనవాదం మీద పోరాటం చేసినావు. ఈరోజు నువ్వు నీ ప్రయోజనం కోసం పోయినావు, పో, ఆ ప్రయోజనం అన్నా సరే పూర్తి స్థాయిలో నిభాయించరా అంటున్నా. అన్న ఒకప్పుడు అగ్రవర్ణాల మీద వెలివేయబడ్డ వాళ్ళు, అంటరంతనానికి గురైన వాళ్ళు ఎందుకు కొట్లాడారన్న? మాకు చదువు లేదు, మాకు ఉద్యోగాలు వస్తలేవు అని కొట్లాడారు. అప్పుడు అగ్రవర్ణ వాళ్ళు దోచుకున్న వాళ్ళు లేరు, ఇప్పుడు మాలలు మాత్రం మేము చదువుకున్నాం సంపాదించిన వాళ్ళం అయితే. ఎట్లా కరెక్ట్ అండి రెండు వాదాలు? ఈ మాటను వాళ్ళని అడగలరు, అన్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు చదువుకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు చదువుకోకుండా కూర్చొని మేము మాలలం కష్టపడేది మాకు ఉద్యోగం వస్తే నువ్వు చదువుకోకుండా 5th క్లాస్లో కూర్చుంటే మీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది అంటున్నారు కదా. ఒకప్పుడు కొన్ని 56,000 క్రితం అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టింది ఎందుకు? వాళ్ళు చదువుకుంటున్నారు, మనకు ఆ చదువుకునే స్థాయిలో అది కల్పించాలి, ఒక్క ఉద్యోగం అన్నారా? అప్పుడు ఇప్పుడు అగ్రవర్ణాల మాట ఏం తెలుసా, కర్మ బూమరాంగ్ అయింది. అగ్రవర్ణాలకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు లేవని కొట్లాడారు. ఇప్పుడు ఇందులో మాలలకు ఉద్యోగాలు ఉన్నాయి, మాదికలు లేవని కొట్లాడుకుంటున్నారు. దమ్ముంటే మీరు చదువుకున్నది వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ న్యాయం కాకుండా అప్పుడు మాదెట్లా న్యాయం అయింది? 100% చెప్తా. ఆ చరిత్ర నన్ను అడగని చెప్తా. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచివేసిండ్రు, ఎన్ని రకాలుగా మమ్మల్ని తొక్కేసిండ్రు. ఈ దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ నైజాం పరిపాలించినప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ దేశంలో సామంతరాజులు ఎవరికి చరిత్ర తెలియదు? వాళ్ళని రమ్మను డిబేట్కు నేను మాట్లాడతా. కానీ ఇప్పుడు మాదిగలు ఏమంటారు, మాలలు బాగా సంపాదించి బట్టలు వేసుకుని మంచిగా తయారై ఇప్పుడు కడుపు నిండి ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మాదిగలు మాకు చదువు రాలేదు, మేము చదువుకోలేదు, మాకు అది లేదు, మాకు ఇప్పుడు ఇట్లా కలిపియండి, కిందికి పంపియండి, ఆ ఫలాన్ని కొంచెం కిందికి జారవిడువండి అని అడుగుతున్నారు. నేను అదే దాంట్లో పుట్టిన. ఇప్పుడు మా మాల మాదిగల కోసం ఎన్ఆర్ శంకరన్ సార్ ఆలోచించిన లేదా ఒక బ్రాహ్మణ ఆయన దేవుడు లెక్క మొక్కుతున్నదే మా సమాజం అంతా. నేను కూడా అంటున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ పెంచుమని పోరాడదాం, మనం కొట్లాడడం మానేసి అంటున్నా కదా. నేను ఇంత చిన్న సొల్యూషన్ అన్న, ఇంత పెద్ద సమస్యకు మీరు చెప్తుంది ఇట్లా జస్ట్ కుండను మూసేస్తున్నారు మీరు. ఆ సొల్యూషన్ ఒక్కటి విడిచిపెట్టి నేను గిచ్చినట్టు చేస్తాను ఒరినట్టు చేయన్నట్టే నడుస్తుంది అని అంటున్నారు మీరు. టోటల్గా అక్కడ ఏమీ లేదు, నేను గిచ్చినట్టు చేస్తే మీరు ఒరినట్టు చేయండి, మందకృష్ణ మాదిగానే సింపుల్గా చేసేదాన్ని చేయకుండా ఇంత పెద్దగా చేస్తున్నాడు అనేది మీ వాదన. నా వాదన కాదు, నాకంటే ముందు పుట్టిన అందరు 30 ఏళ్ళ నుంచి ఆపుతున్న వాళ్ళు అందరి వాదన. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందన్న, ఇక పీక్స్కి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక మాలలు మాదిగల యుద్ధం అయింది. ఇది మీలాంటి ఒక వ్యక్తి ముందుకొచ్చి ఇది విషయం, ఇట్లా రాజ్యాంగం ఉంది, ఇట్లా చేద్దామని అంటున్నారు. కానీ మీకు వ్యక్తిగతంగా మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరు. ఛానల్లో ఇవేం చూస్తలేరా అన్న? మీ ఇంటర్వ్యూ చూడడం మందకృష్ణ మాదిగ అన్న. మరి ఒక మాట పిలవచ్చు కదా, నేను నీ కొడుకులు అంటోని, నీ తమ్ముళ్ళు అంటోని, అరే ఈడొక్కడే మాల సభలో ఉండి అమ్మ ఏబిసిడి వర్గీకరణకు మద్దతు అంటుడు. ఈ ఎన్నికలు నన్ను తిట్లేరా తల్లి? వీళ్ళు కూడా దుకాణం పెట్టుకున్నారు కదా ఆయన పేరు మీద. కొద్దిమంది కృష్ణన్న పేరు మీద దుకాణం పెట్టుకుని బతికేటోళ్ళు కూడా ఉన్నారు మాలలో, లేరని అంటలే. అందుకే నేను 17 సంవత్సరాల నుంచి ఆ సభలు ఎక్కలే. మరి మావాడు ఒక్కడు నిజాయితీగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నువ్వు పిలిస్తే నేను ఎందుకు పోను? నేను ఈ మాట స్టేజ్ మీదే చెప్పిన. కానీ నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు? యుద్ధ వాతావరణానికి తెరదీస్తున్నావు. అందుకే నేను మనవాదుల బూట్లు నాకుతున్నాను, మనవాదుల సంకరెక్కులే, మనవాదులు అని చెప్పి అపోజిట్లను తిట్టొద్దని. నేను ఈ 2 యుద్ధాల మధ్య తెరదించాలని ప్రయత్నం చేసడం కోసమే మాట్లాడుతున్నా తప్ప నాకు మందకృష్ణ మాదిగన ఈ మాట మీ ఇంటర్వ్యూ ద్వారైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాదిగలలో ఉన్న మానవతావాదులు రేవంత్ రెడ్డి గారికి మా రిజర్వేషన్ని పెంచమని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. రిజర్వేషన్ అనేది మా వాళ్ళకి ఇప్పటికి అర్థమవుతలేదు. అది బువ్వ కోసం, ఉద్యోగాల కోసం కాదు తల్లి, అది సమానత్వం కోసం. ఇప్పటికీ హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీలకు మేము రూమ్లు ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు. ఎన్ని జాగాలలో ఇంకా అంటరానితనం కొనసాగుతుంది. అంటరానితనం అంటే ఇందులో 2 కోణాలు ఉన్నాయన్న. ఎప్పుడైనా బ్లైండ్గా ఒక దగ్గరకు పోవద్దు, అది కూడా మీలాంటి ఇంటెలెక్చువల్స్ అసలు పోవద్దు. న్యాయంగా వెలివేయబడుతున్న వాళ్ళు అంటరాంతరానికి గురవుతున్న వర్గం ఉంది. కానీ
బెదిరించి రెంట్లు అడిగితే ఎస్సీ కేసు పెట్టి అట్రాసిటీ కేసులు పెడుతుంటే అమ్మ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి దేవుడా ఈ ఇల్లు కిరాయి పోకున్నా మంచిదే, కడుపు కాలినా మంచిదే, కిరాయి మీద బతికేటోళ్ళు కూడా ఇచ్చుడు బంద్ చేసి భయపడుతున్నాయి. నిజంగా వాస్తవం మాట్లాడుకుందాం లేదా అన్న? అబద్ధపు కేసులు ఎట్లా అట్రాసిటీ కేసులలో బూటకప్ కేసులు చాలా ఉన్నాయి మరన్నా, నేను కాదంటలేదు. దానికి గల కారణం లాక్ ఆఫ్ నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ గారు ఇంకా మాదిగలకు అర్థం కాలేరు, అర్థం చేపించడంలో నాయకులు ఫెయిల్ అయినరు. ఇంతసేపు బాధ అంతా కూడా అదే కదా, వీళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసమే అంబేద్కర్ గారిని ఉపయోగించుకున్నారు తప్ప నిజంగా ఒక అంబేద్కర్ ఎటు మిగతా వాళ్ళని హింసించాలనో లేకపోతే బాధ పెట్టాలనో అసలు అట్రాసిటీ కేసు ఉపయోగించాలనే ఆలోచన చేయడు. కొద్దిమంది ఇటు మాలలలో మాదిగలలో అట్రాసిటీ కేసుని ఆయుధంగా చేసుకొని బిజినెస్ చేసుకొని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అనట్లేదు నేను. బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ గారు త్యాగం తెలిసిన ఎప్పుడు కూడా ఇంకొకరిని బాధ పెట్టాలి. నేనైతే నా జీవితం ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు మాలలా మాదిగల బీసీలా అని చూడలే, అందరి కోసం పోయాను. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం అంటే భారతదేశం అంతా, అది కేవలం ఒక కులాని కోసం రాయబడ్డది, ఒక వర్గాని కోసం రాయబడ్డది కాదు. అందరూ నాలాగా తయారు కావాలని నేను కోరుకున్నా. ఇక్కడ వీళ్ళు ఈ క్యాడర్కు కొద్ది ఆ క్యాడర్కు కొద్దిగా మిగిలిపోయిన వాళ్ళే ఉన్నారు, కానీ ఈ మధ్యలో ఉన్న క్యాడర్ అన్న బయటకు రావాలని కోరుకున్నాను నేను. అంటే అటాళ్ళు కొట్లాడుకొని ఏం చేశారంటే అన్న, అంబేద్కర్ గారు దళిత అణగారిన వర్గాల కోసం ఎంత కొట్లాడారో స్త్రీ స్వేచ్ఛ కోసం కూడా అంతే కొట్లాడాడు. ఆ దళిత స్త్రీ స్వేచ్ఛ కోసమే కొట్లాడలేదు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక బ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛ కోసం కూడా కొట్లాడాడు. కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంట్లో పెట్టుకుంటే ఆ చూడంగానే ఏమనుకుంటారన్న, వీళ్ళు దళిత సామాజిక వర్గం ఏమో అనుకునే పరిస్థితి వచ్చిందా లేదా అన్న? అంటే ఇప్పుడు అంబేద్కర్ బిలాంగ్స్ టు ఎస్సీ లేదా దళిత సామాజిక వర్గ వ్యక్తి. ఇది తరతరాలుగా ఏ అగ్రవర్ణ వాళ్ళు చేయలేదన్న, నేను చెప్తా, చేసింది మొత్తం దళిత వర్గం. 100% వాళ్ళది కూడా ప్రాధాన్యత ఉంది. దళితులకు ఎప్పుడు అర్థమైందా అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది? అర్థం కాలే, రాంగ్ పోర్ట్రేయింగ్. ఇంకా రివర్స్. అమ్మా, డిగ్రీ సబ్జెక్ట్లో అంబేద్కర్ గారు ఉన్నారా? ఇంటర్ సబ్జెక్ట్లో అంబేద్కర్ గారు ఉన్నారా? పాఠ్య పుస్తకాలలో ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి గురించి, ఈ దేశంలో పుట్టిన వ్యక్తి, విదేశాలలోకి వెళ్ళి చదువుకున్న వ్యక్తి, బరోడా సంస్థానంలో అందరికంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన వ్యక్తి గురించి పాఠ్యాంశాలలో ఎందుకు పెట్టలేరు? అది వివక్షత కాదా? ఈ ప్రభుత్వాల వివక్షత కాదా? 60 సంవత్సరాల కాంగ్రెస్ వివక్షత కాదా? దాని తర్వాత వచ్చిన బీజేపీ వివక్షత కాదా? ఇది అగ్రవర్ణాలు చేసిన పొరపాటు కాదా? మాలాంటి వాళ్ళం మా డబ్బులతో పుస్తకాలు వేసుకొని అంబేద్కర్ గారిని సమాజానికి పరిచయం చేసినాం. మాలాంటి వాళ్ళం మా డబ్బులను ఖర్చు చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహాలను పెట్టినాం. ఈ దేశంలో ఒక ఎన్ఆర్ శంకరన్ సార్ లాంటి వాళ్ళని పక్కన పెడితే చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి పక్క రాష్ట్రాల పాఠ్యాంశాలలో ఉన్నది తల్లి. ఇక్కడ ఎందుకు లేదు? ఈ చరిత్ర నువ్వు నేను అనుకుంటే సరిపోదు తల్లి. ఒకసారి ప్రభుత్వం అనుకుంటే ఒక విషయాన్ని ప్రజలందరికీ ప్రచారం చేయడం ఎంతసేపు టైం పడుతుంది అన్న? మీరు కూడా ఎట్లుంటుందంటే అన్న, మీరు నిజంగా నాకు బాధ ఏమవుతుంది అంటే, చదువుకున్న వాళ్ళు మాట్లాడితే నాకు బాధ కాదు, కానీ మీరు ఎంత చదువుకున్నారు. నేను అదే అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరో ఒకరు టార్చ్ బేరర్ కావాలి. ఇది కాదు, ఇగో ఈ దారిలో కొద్ది ఒక్కడు వచ్చినా మానే అని ఒక పరిధిలో మీరు క్రిటిసైజ్ చేస్తారు. కంపారిటివ్లీ అందరితో చాలా అద్భుతంగా మంచి మాటలతో చేస్తారు, కానీ సావిత్రిబాయి పూలే గురించి చెప్పే నేపథ్యంలో చెప్పుండి. కానీ అందరూ నమ్ముకునే సరస్వతి దేవిని మ్యూజిక్ టీచర్ అంటే వాళ్ళ భావాలు హట్ అవుతాయి కదన్నా. సరే, మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే రజనీకాంత్ అనే ఒక చెత్త, మంచిగా రికార్డ్ చేసుకో బ్రదర్, చెత్త జర్నలిస్ట్ చేసిన పొరపాటు అది. మళ్ళీ చెప్తున్నా, జర్నలిజానికి చాలా పవర్ ఉంది, దాన్ని ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. ఆయన జగన్ గారు కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెడితే డిబేట్లో కూర్చొని ఏమంటాడు తెలుసా? ఆయన దళితుల ఆరాధ్య దైవం, దళితులకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తిని ఆ జిల్లాకు పేరు పెడితే కాపులందరూ వ్యతిరేకిస్తారని మాట్లాడుతుంది. ఎవరు? ఒక ప్రముఖ జర్నలిస్ట్. కాపులకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిన ఒక సీఎం మాలయన కదమ్మా. మరి నువ్వు ఎట్లా అంటావు మాట? ఒక మహత్తరమైన వ్యక్తి అనే అంబేద్కర్ గారిని ఒక చిన్న పంజరంలో బంధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఒక వీడియోలో మాట్లాడినా, అన్న మీరు ఒక అద్భుతమైనటువంటి ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టు, మీరు అట్లా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటున్నా అంటే నువ్వు కాపుల్ని రెచ్చగొడతలేవా? మరి అదే మాట కాపులకు చెప్పలేవు. ఈ దేశానికి దళిత ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాపుల రిజర్వేషన్ కోసం పోరాడి అభ్యున్నతి సాధించి ఇచ్చినా ఎందుకు చెప్పలేవు? నీకు జర్నలిజం, ఈ దేశంలో జర్నలిజానికి ఒక అద్భుతమైన బాధ్యత ఉంది. ఆ వీడియో వైరల్ అయినందుకు గాను మళ్ళీ చెప్తున్నా వినండి. బైరి నరేష్ గారు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడాడు. ఆయన కన్వే ఏదైతుందో అది ఎదుటి వాళ్ళని బాధపరిచేటువంటి పదజాలంగా ఉన్నది. నేను ఆయన వెనకాల కూర్చున్నా. డిసెంబర్ 28వ తారీఖు ఇది అన్ని ఛానళ్ళల్లో వస్తుంది. 28 తారీఖు వచ్చింది. 29 తారీఖున మా ఇంటి మీదకి 600 మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని వచ్చింది.
మంచిగా వినండి. మాట్లాడింది ఎవరు? బెర్నరే. మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇది ఫ్రీ ప్లాన్ కాదా? రెంజాల రాజేష్ సరస్వతి గారిని క్రిటిసైజ్ చేసింది అనే విషయం ఎప్పుడు ఛానల్లోకి వచ్చింది? సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 నాడు బయటకు వచ్చింది. మరి 3 నాడు బయటకు వస్తే ఈ విషయం బయటకు రాకుండా ముందే నా ఇంటి మీద ఎట్లా దాడి జరుగుతుంది? మీరు అన్నారు కదా అన్న, మీరు సావిత్రిబాయి పూలే గురించి చెప్పండి కానీ సరస్వతి గురించి ఏం మాట్లాడద్దు అని చెప్పేసి. నేను కరోనా తర్వాత ఫస్ట్ మీటింగ్లో అక్కడ కర్ణాటకలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏం మాట్లాడినా అంటే, ఈ దేశంలో అందరికంటే ముందు విద్యని అభ్యసించింది బ్రాహ్మణులు. అది అధికారికంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకుండా ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంటుందంటే, అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాతన ఉంటుంది. చదువు నేర్చుకోవడం, చదువు నేర్పించడం రెండు కూడా బాపుల సొత్తే. అందుకే మనకు పాత సినిమాల పంతులు అని చెప్పి ఎందుకంటారు టీచర్ని. వాళ్ళు రాసింది చూడండి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని చెప్పేసి. నేను అజ్ఞాని కావచ్చు, నేను మీవని కదా. అరే కామరూపిణి అంటే ఇది కాదురా, నేను రాంగా అర్థం చేసుకున్నా కావచ్చు, చెప్పాలి కదా. మరి జనవరి 3 తారీఖు నాడు జరిగితే 29 డిసెంబర్ మా ఇంటి మీకు దాడి ఎట్లా జరుగుతుంది? అంటే ఈ దేశంలో నిజాన్ని మాట్లాడేటోళ్ళని చంపేస్తారా? అలా నిజం తప్పు కాదన్న. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందంటే మీ అభిప్రాయాన్ని చెప్తూ ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించమని చెప్పింది. నా తల్లి గొప్పదని చెప్పుకుంటా నేను, కానీ పక్కల తల్లిని నేను హేళన చేయొద్దు. నేను సరస్వతి గారిని ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలే. అక్కడ ఉన్న విషయాన్ని ఈ శ్లోకంలో ఎట్లా ఉన్నది, ఇది ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది, స్త్రీలను కించపరిచే దాంట్లో వాళ్ళు ఉన్నారు చూడండి అని చెప్పిన అంతే. కామము అంటే ఆ ఒక్క కామమే కాదన్న, అన్ని రకాల డిజైర్స్, కోరికలు. అది అంటే చాలా మందికి, మీకు కాదు 99% పీపుల్కు మొన్నటిదాకా కూడా కామం అంటే ఓన్లీ సెక్సువల్ అనే కోణం మాత్రమే చూద్దురు. అది కాదు, కామం అంటే ఏ రకమైన కోరిక. ఆకలి వేస్తే అన్నం తినాలనిపించడం కూడా కోరికే. అది పప్పుతో కాదు, నాకు మంచూరియా తిన బుద్ధవుడు కూడా కామమే. రైట్. రాజేష్ అన్న మాటల ద్వారా బాధపడ్డారు కదా, దానికి ఇంట్లో మీదకి చంపెత్తారా? నేను తప్పు చేస్తే నా భార్య పిల్లల్ని చంపుతారా? ఇంకో మాట అడుగుతా, రాధా మనోహర్ దాస్ ఉన్నారుగా, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అవతల వ్యక్తి మీలాంటి జర్నలిస్ట్ అడుగుతున్నారు, సీతమ్మని రావణాసురుడు మన రామాయణంలో వాల్మీకి రామాయణంలో సీతమ్మని ముడితే 1000 వక్కలైపోతారు కదా సార్, మరి ఆమెను జుట్టు పట్టుకొని రపరప గుంజుకపోయింది, ఎందుకు చచ్చిపోలేడు అంటే, క్వశ్చన్ బాగుంది, మన పెద్దలు అడుగుదామన్నాడు. అంటే ఒక బ్రాహ్మణ పండితుడే తప్పు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మాట్లాడితే చంపుతారు నన్ను? దిస్ ఈజ్ నాట్ కాల్ ఏ డిస్క్రిమినేషన్? చెప్పు చెల్లె అనిపించింది. అది ఒకటే కదన్న, మీరు ఇంకొకటి అన్నారు, ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా అంటున్నా, వీణ ఉంటుంది, పుస్తకం ఉంటుంది. అంటే సరస్వతి రిప్రజెంట్ చేసేది నాట్ ఓన్లీ పుస్తకాలు, ఎడ్యుకేషన్. 64 కళలకు ఆమె అధిదేవతగా వర్ణిస్తారు. ఇప్పుడంటే పొరాలకు చదువు ఒక్కటే దిక్కు, చదువుతున్నాయి అని, కానీ అప్పట్లో సంగీతం చెప్పుకుని బతుకుతారు. ఇప్పటికే డ్యాన్స్ క్లాసులు చెప్పుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దళిత సామాజిక వర్గం నుంచి గొప్ప డ్యాన్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు దాని మీద హాయిగా బతుకుతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న. అట్లా 64 కళలకు ఆమె అధిదేవత అన్నారు. ఆమె నాట్ ఓన్లీ అన్ని రిప్రజెంట్ చేస్తారు. చేతులు పుస్తకం, చేతులు ఇంకో మాట చెప్తా, మళ్ళీ చెప్తున్నా. మళ్ళా రాజేష్ అన్న దళిత కార్డు వాడుకున్నాడని అనొద్దు. రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసిన దేవతలలో అన్నిటికంటే బ్యాడెస్ట్ గాడ్ సరస్వతి అన్నాడు. ఏమైనా పీకగలిగినా వీళ్ళంతా? మళ్ళీ చెప్తున్నా, మరి మీరు తీసుకెళ్ళి దీంట్లో పెట్టద్దు. ఎవ్రీబడి హ్యావ్ ద రైట్. నేను ఏమన్నా, సరస్వతి మేడం ఒకవేళ అయితే మ్యూజిక్ టీచర్ కావచ్చు అన్న, ఏ యూనివర్సిటీలో చదువుకుంటుందన్నా, అక్కడ స్త్రీలను చదివిచ్చే స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. ఆ మేడం ఎక్కడ చదువుకున్నదని చెప్పి అడిగిన, కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్ర వనరని రాసుకున్నారు కదా. మేడం ఎక్కడ చదువుకున్నానని రాసిన ఎవడన్నా ముందుకు వచ్చారే, పలానా చాలా చదువుకున్నది, ఇలా చదువుకున్నా అని చెప్పి చెప్పలేదు. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలుసా? అప్పుడు రెంజల రాజేష్ అన్న బయటకు వస్తాడు, వచ్చి అరే బ్రాహ్మణ జాతిలో ఆడలను చదువుకోకంటున్నారా, అక్కడ సరస్వతి దేవే అక్కడ చదువుకుంటుంది, గార్గి ఉంది, గాయత్రి ఉంది, వాళ్ళ లెక్క ప్రకారం బ్రాహ్మణులను చదివిపోయినరారే అని అంటాడేమో అనుకున్నా. మీరు రివర్స్ సరస్వతి ఎక్కడ చదువుకునే వాళ్ళు చదివిపోయలేదు కదా అని డిసప్పాయింట్ చేసేదా నిజంగా? లేదు, అంటే నేను నా తరహాలో నేను క్వశ్చన్ అడిగిన, నేను ఈ శ్లోకాన్ని చెప్తున్నా చెప్పిన. నేను ఏంటంటే, సరే ఇప్పుడు మళ్ళీ మనం ఇటు నుంచి ఎటు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఋగ్వేదంలో నాతస్యం ప్రతిమాస్తి అని ఉంటుంది, ప్రతిమలలో దేవుడు నిలయం వేయలేడని చెప్పేసి. ఇది వేరే కోణం. వేదం ఎప్పుడు నిర్గుణత్వాన్ని నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం. చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి మనకు భగవంతుని. ఇట్లా మాట్లాడితే మనం వేరే రకంగా అవుతాం. అంటే వీళ్ళు నేనేమంటానంటే, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మన హిందువులు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపార కేంద్రాలు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు డబ్బులు యేసుప్రభు పేరు చెప్పి వాడు దశమ భాగాలు సంపాదించడం, ఇంకో సంపాదించడం, ఇదంతా కూడా అదొక వ్యాపార కేంద్రం కింద చూస్తాను. నేను దైవాన్ని మనుషుల లోపల చూస్తాను, నేను అది మాత్రమే చేస్తాను. ఆ కోణంలో చెప్తున్నప్పుడు నేను పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనల పైన ఉంటుంది. అంతే తప్ప దాడులు చేస్తాం చంపుతాం అంటే మళ్ళీ నేను ఈ డిస్క్రిమినేషన్లో కూడా రకరకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. దీని విషయంలో మాట్లాడింది తప్ప నేను బయటకు వచ్చిన తర్వాత కూడా క్లియర్గా చెప్పిన. నాకు కూడా నాలెడ్జ్ ఎంత కావచ్చు, నాకంటే పెద్ద నాలెడ్జ్ వచ్చి చెప్తే ఇప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సో మీరు రెడీ టు రిసీవ్, మంచిగా వచ్చి అరే రాజేష్ ఇది కాదు తమ్మి, ఇట్లుంటది అని చెప్తే వై నాట్ ఐఎమ్ లర్నర్.
బుద్ధుడు మహానుభావుడే చివరి రోజు చనిపోతానప్పుడు కూడా అన్నా నువ్వు ప్రకృతి నుంచి ఏం నేర్చుకున్నావంటే ప్రకృతి నిరంతరం తనను తాను సంతరించుకుంటూనే ఉంటుంది రా, రేపటి ఉదయం ఇంకొక ఆకృతి మొలకెత్తుతానే ఉంటుంది నేల మీద, కాబట్టి నేను నిరంతర విద్యార్థిని. నేనేంత మేడం నాకు అర్థం కదండి. నేను ఖచ్చితంగా చెప్తే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటా అన్న. ఇంత ఉన్నారు, నిరంతర విద్యార్థి ఉండడానికి స్ఫూర్తి పొందుతున్నా అంటున్నారు బుద్ధిని చెప్పి. ఇన్ని చేసిన మీరు దీన్ని ఇప్పుడు ఎదుటాలు రెచ్చగొడతారన్న. మీరు అంటున్నారు వాళ్ళ ప్లానే అది, రాయి ఇసురుతారని అంటున్నారు. వాళ్ళ వ్యూహం తెలిసినప్పుడు మీరు ఎందుకు ఆ వ్యూహానికి రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు? ఎక్కడైనా ఇప్పుడు మందకృష్ణ మాదిగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళు మాలలు అసలు ఉద్యమాలే చేయలేరు అంటే సమాధానం చెప్పిన కత్తి పద్మారావు సార్, బొజ్జ తారకం సార్ పోరాటం చేస్తేనే కారం చెడు చుండూరు పోరాటం ద్వారానే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది. అవునన్నా. మరి మాలలు చేయలేరు అంటే ఎట్లా? ఇప్పుడు చదువుకున్న దాంట్లో ముందున్నారు, ఉద్యోగాలు అనుభవించిన దాంట్లో ముందున్నారు, పోరాటాలలో ముందున్నారు, త్యాగాల్లో కూడా ముందున్నారు. అది రిసీవ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి అరే ఇక వాళ్ళ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు మనది వచ్చింది, మన టర్మ్ అయిపోతుంది, మన తర్వాత ఇంకో టర్మ్ వస్తుంది అని నేర్పాల్సినటువంటి పెద్దన్న నువ్వే దగ్గరుండి మరీ ఇక్కడ విచ్ఛిన్నతకు దారి తీస్తూ ఉన్నావు. నేను దాన్ని చెప్తా ఉన్నా ప్రతి జాగాలో. మందకృష్ణ మాట్లాడుతున్న మాటలు కావివి. 30 సంవత్సరాల్లో మాట్లాడుతున్న మాటల కంటే ఆయన అనుకున్నది సాధించిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు సాధించినావు, అయిపోయింది. నీకు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. నువ్వు రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడుకుంటావో, ఏం చేస్తావో, ఎట్లా చేస్తావో, ఏం చేస్తావో మొత్తం మీద అయితే నువ్వు అనుకున్నది సాధించినావు. మరి అయిపోయి సపడా కూకోకుండా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని గెలుగుతున్నావు అంటే అని. ఇక్కడ సుప్రీంకోర్టు కేవలం ఒక సలహా ఇచ్చిందని మీరు సలహాలు సూచనలు ఇచ్చింది, టైం బాండింగ్ విధించింది. కానీ ఎందుకన్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనే వాదన గట్టిగా వినిపిస్తుంటూ వస్తుంది. ఇది కూడా ప్లాంట్ గానే జనాల్లోకి ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకో. ఇప్పుడు చెల్లె హర్యానా పంజాబ్లో ఏం చేసిండు? వాళ్ళ జనాభా మాదిగలది ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళతో రిజర్వేషన్ పెంచి తీసుకున్నారు. నేను 2 సొల్యూషన్ చెప్తున్నా. ఒకటి, ప్రభుత్వం మీ చేతులు ఉందన్న, దీనికి శాశ్వతమైన ముగింపు ఇవ్వండి ప్లీజ్. రాబోయే జనరేషన్లు కూడా ఇంకా ఈ కులాలలో పడి కొట్టుకోవద్దు. దండం పెట్టి చెప్పిన, ఇందాక క్రాంతి ఇంటర్వ్యూలో కూడా చెప్పి, మీ దాంట్లో కూడా చెప్తున్నా మందకృష్ణ అన్న, దీనికి ఒక ముగింపు వాళ్ళు మొదలుపెట్టింది మీరే, దాన్ని ముగించాల్సింది కూడా మీరే. మీ చేతిలోనే ఉన్నది. మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడండి, పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని అధికారికంగా చేసేయండి. దానికి మాల కులంలో పుట్టిన నేను కూడా మద్దతుగా, ఎవరు వస్తారో రారో నాకు తెలియదు, మాలలో అందరూ వస్తారని కూడా చెప్పట్లేదు, కానీ నేను వస్తాను. ఇది ఒక ముగింపు. లేదు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరం కలిసి మనలో ఉన్నటువంటి నేను కూడా రాను, నేను ఒక బచ్చగాని, చాలామంది మాల మేధావులు మాదిగ మేధావులు అందరూ కలిసిపోయి కూర్చొని ఈ రాష్ట్రంలో పెంచండి. 15% రిజర్వేషన్ 20% పెంచి మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వండి. వాళ్ళ అభ్యున్నతి కోసం పథకాలు సృష్టించండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఎడిపోతున్నాయి. లక్షలాది కోట్లు బ్రిడ్జులు కట్టుకోవడం కోసం, విలాసాల కోసం ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. మన బడ్జెట్ మనకు కేటాయిస్తే మన బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు ఉండాలని చెప్పిండు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే అది ఇంప్లిమెంట్ అయ్యింటే అసలు ఇన్ని సంవత్సరాల దాకా రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉండకపోయేది కావచ్చు. మా దాంట్లో కూడా ఉన్న వాళ్ళు మెరిట్లో కొట్టే అవకాశం ఇప్పుడు 29 తీసుకొచ్చారు. అది పోతే ఇంకా వేరే అయిపోతుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ తీసుకొని వచ్చారు, అటు పోతే కూడా వేరే అయిపోతుంది. ఇప్పుడు ఏమంటారంటే మీరు చూసుకోరా ఫస్ట్, తర్వాత మా దగ్గర కుదరంటారు. అలాంటి పరిస్థితి కల్పించుకున్నాం మనమే. సో మనకు కూడా సొల్యూషన్స్ ఉన్నాయంటున్నా. 2 సొల్యూషన్స్. ఏ సొల్యూషన్ కోసమైనా సరే మనం ముందుకు పోయి ఖచ్చితంగా ఈ సమాజంలో జరుగుతున్న ఈ గొడవకి మాత్రం ఒక తెర దించాలంటే మాత్రం అదొక్కదాని వల్లే సాధ్యమవుతుంది అన్న. అట్లనే మన ఆడియన్స్ లో చాలా మందికి ఈ క్రిమిలేయర్ ఏంది, ఈ 341 ఆర్టికల్ ఏంది అనేది ఒకటి ఉంది. అది ఒకసారి మీకు తెలిసినంతగా వాళ్ళకి చెప్పండి. క్రిమిలేయర్ అంటే ఒక వ్యక్తి ఒకటేసారి ఉపయోగించుకోవాలి. ఇక్కడ వేల సంవత్సరాల నుంచి విద్యకు దూరమైనటువంటి వ్యక్తుల యొక్క అభ్యున్నతి ఒక్కసారి ఉపయోగించుకోవడం వల్ల జరగదు క్రిమిలేయర్ అనేది. అట్లా అంటే జనరల్లా చాలామంది చాలా రకాల పదవులు అనుభవించారు. క్రిమిలేయర్ కేవలం ఎస్సీల మీద ఎందుకు? దేశవ్యాప్తంగా క్రిమిలేయర్ పెడదాం కదా, అన్ని వర్గాల. ఒప్పుకుంటాం మేము కూడా. చంద్రచూడ్ గారు వాళ్ళ తండ్రి ఎన్నిసార్లు చీఫ్ జస్టిస్ చేసిండు, మరి మీకెందుకు క్రిమిలేయర్ వర్తించలేదు? అన్ని మా మీద రుద్దుతారా? చంద్రచూడ్ గారి తండ్రి కూడా చీఫ్, మీరు అనుభవించవచ్చు పదవులు, అత్యున్నతమైనటువంటి పదవిని. అంటే కాదన్న, క్రిమిలేయర్ ఓన్లీ రిజర్వేషన్ పరంగా మాత్రమే వర్తిస్తుంది కదా. అంటే రిజర్వేషన్, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మీరు జాబ్ చేశారన్న, మీ తర్వాత అదే రిజర్వేషన్ మీ కొడుకు వర్తి. చంద్రచూడ్ గారు రిజర్వేషన్లో కాదు కదా, మెరిట్ మీద సాధించినట్టు. అదే చెప్తున్నా. ఆ మెరిట్లో అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఆ మెరిట్లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలి? ఒక్క కుటుంబం 10 సార్లు 11 సార్లు ఉపయోగించుకోవాలని చెప్పి మీరు అంటున్నారు కదా, వాళ్ళకి అలాంటి అవకాశాలు రాకుండా మీరు ఇప్పుడు దాంట్లో మాదిగలు మాలలు ఇద్దరు కూడా ఇప్పుడు మేము ఉద్యోగం సంపాదించుకోలేము కాబట్టి మా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతారు. మాదిగలు ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళ పిల్లలు కాన్వెంట్లో చదువుతారు. వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. ప్రభుత్వం అనుకుంటే
మొత్తానికే రిజర్వేషన్ సిస్టమ్ని కొలాప్స్ చేసే ప్రయత్నంలోనే క్రిమిలేయర్ తీసుకొస్తున్నావు నువ్వు. మా మీద ప్రేమతో ఏం కాదు, నువ్వు తీసుకొచ్చే క్రిమిలేయర్ అదే. అది ముందు టైం బాండింగ్ విధిస్తున్నారు మళ్ళీ. ఏమైతుంది తెలుసా, ముందు ఎలకపోయిన మానే కానీ వెనకాల ఏనుగు పోయిన మానే ముందు ఎలకపోవద్దనో సామెత ఉంటుంది. మీరు కొట్లాడుకొని లాస్ట్ గదే అయ్యేటట్టు. ఏ జరగదమ్మా అట్లా. మేము ఎప్పుడు మేమేం కొట్లాడతామో, మేము కలిసి ప్రభుత్వం మీద కొట్లాడతామో తెలియదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలే గ్రౌండ్లో పోయి నిర్మాణం చేస్తే మేమిద్దరం కలిసి ప్రభుత్వం మీద కొట్లాడతాం. ఎప్పుడు మేమేం కొట్లాడతామని అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మేమేం కొట్లాడతాం, మేమిద్దరం కలిసి ప్రభుత్వంతో కొట్లాడతాం. అది కూడా క్లారిటీ అయితే ఉంది కంపల్సరీ. ఐక్యత కూడా ఉంది అన్న గ్రౌండ్ లెవెల్ ఉంటుందమ్మా, ఎందుకుంటుంది. ఇప్పుడు కృష్ణ ఒక్కసారి అనుకొని పెద్ద మనసు చేసుకొని ఇంకమ్మ చల్లరా పోదాంపా, మరి చిన్నోడో పెద్దోడో చెప్పిన మాటని 15% రిజర్వేషన్ 20% చేసుకుందాం. మనలో ఉన్న మాలమాదిగల అభ్యున్నతి చెందిన ఒకవైపు ఇది తీసేద్దాం. నేను కూడా ఒప్పుకోవట్లేదు, ఒక్కొక్కటి 4-10 సార్లు ఉపయోగించుకోవడం. దానికని అధికారికంగా చేపట్టడం వల్ల అది రాబోయే జనరేషన్కు నాశనానికి దారితీస్తుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే కూర్చొని మాలోళ్ళు మాదిగోళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళలో ఎంతమంది రిజర్వేషన్ ఉపయోగించుకున్నటువంటి ఆ గొప్ప కుటుంబాలన్నిటి పక్కకు పెట్టి అసలు ఏమి ఉపయోగించుకున్నటువంటి కుటుంబాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. అదే అంబేద్కరిజం అంటే. నువ్వు అటు మాట్లాడితే ఇటు మాట్లాడుతావు. నువ్వు వివేక్ ఫ్యామిలీని చూపిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీని చూపిస్తాడు, ఆయన ఇంకొకరి ఫ్యామిలీని చూపిస్తే ఆయన ఇంకొకరి ఫ్యామిలీని చూపిస్తుండు. అందుకే నేను ఏమంటున్నా, ఈ ఎదిగిన ఫ్యామిలీ అందరినీ పక్కన పెడదాం. ఫస్ట్ ప్రియారిటీ ఎదగని వాళ్ళ కోసం ఇద్దాం. అప్పుడు వాళ్ళు అభ్యున్నతకు వస్తారు కదా పాపం వాళ్ళు. సో వీళ్ళకి ఇద్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, మన దగ్గర ఆ శక్తి ఉంది. మనం ఇరువురం కలిసి కూర్చుంటే ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించగలుగుతాం. ఇప్పుడు ప్రతిసారి 1-2 సార్లు రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎంఆర్ఓలు ఎంపీలైన వాళ్ళు కూడా సిగ్గు లేకుండా మళ్ళీ రిజర్వేషన్ ఉపయోగించడం వాళ్ళకంటే దుర్మార్గులు దరిద్రులు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. కానీ తిన్ననోరు రుచి అమ్మ, నా తాతకు రిజర్వేషన్ లేదు తల్లి, నా తండ్రికి రిజర్వేషన్ లేదు, నాకు రిజర్వేషన్ లేదు, నా ఇద్దరు పిల్లలు కూడా రిజర్వేషన్ లేకుండా చదివిస్తున్నాను. మీలాగా ఎంతమంది ఉంటారు? అందుకే అదే అంబేద్కరిజం లేకపోవడమే సమస్య అని చెప్తున్నా. నీకు మళ్ళీ చెప్తున్నా, మాదిగలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు కూడా దుర్మార్గులు, దొంగలే. ఓపెన్గా చెప్తున్నా. నువ్వు ఆంధ్ర తీసుకో, తెలంగాణ తీసుకో, ఇంకా ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణతో చూసుకుంటే మనం చాలా వెనుకబడ్డాం. ఆడ కూడా మాదిగోలు మనకంటే ముందే ఎదిగిన వాళ్ళు ఉన్నారు అట్లా తీసుకుంటే. సో వాళ్ళు ఒప్పుకొని అబ్బాయి మనం ఇంకా ఎంగిలి మెతుకుల కోసం ఆలోచిస్తారా తల్లి? ఇప్పుడు నీకు దగ్గర పంచభక్ష పరమాలు ఉండగా కూడా ఇంకా పేదోడు కడుపు నువ్వు కొడుతున్నావు అంటే నువ్వు ఎట్లా అంబేద్కరిస్ట్ అవుతావు? అట్లాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అన్న అంబేద్కరిజం ఆకలితున్నప్పుడే గుర్తుకొస్తుంది అన్న అందరికి. ఆకలి అయితేనే అరుస్తున్నాడు అంబేద్కర్ అంటున్నాడు. కడుపు నిండంగానే అగ్రవర్ణ పోల్ల అందరూ విమర్శించి అగ్రవర్ణం కన్నా ఎక్కువ సూటు బుట్టు వేసుకుని ఆ వెలివాడల్లో పిల్లలు తిరుగుతూ ఎక్కడ ఆ కల్చర్ అలవాటు అవుతుందని వాళ్ళ పిల్లల లైన్లలో కూడా తిప్పుతలేరు అన్న. అట్లాంటి ఎంతమందిని చూస్తలే ఊళ్ళల్లో. అంటే ఒక్కడే మాట చెప్తామ్మా చివరిగా. 1 ఎకరం వరి వేస్తాం, మనం చాలా కష్టపడతాం, నీళ్లు సమానంగా పెడతాం, యూరియా సమానంగా పోస్తాం. మనం బంతి కొట్టి గాలికి ఆ వరి గింజల్ని ఎగవోసినప్పుడు మనం కష్టపడి మన చెమటను చిందించి మనం నీళ్లు పెట్టి వరిమాడు కట్టినప్పటికీ కూడా కొన్ని తరాలే ఎగిరిపోతాయి. ఆ తప్పేవరదన్నా అంటే నేనేం సమానం చెప్పాలి? అది రైతుది కాదు తల్లి, ఆ తప్పు ఆయన శ్రమ. అన్నిటి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని వ్యక్తిగతంగా అరే మీరు ఒక అందలం ఎక్కిన తర్వాత ఎనుగోడికి చేయనిరా అని చెప్పిండు. నేను మా వాళ్ళని ఏం శుద్ధపూజ, నేను మా వాళ్ళని నేను తిట్టినంత ఎవరు తిట్టలే కావచ్చు ఇప్పటివరకు. నేను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అంటరానితనాన్ని పాటించే వాళ్ళని ఎంత తిడతానో దీంట్లో ఉన్న వాళ్ళని కూడా అంతకంటే ఎక్కువ తిడతాను. అందుకే మా దాంట్లో పెద్ద వాళ్ళకి అంటే మంచి ఆఫీసర్కి నేనంటే భయము, అరే వాడు వస్తే మననే తిట్టిపోతారా అని చెప్పేసి. వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మీరు అన్నట్టుగా ఈ ఉద్యోగం సంపాదించుకొని దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చీటీలు వేసుకుంటాడు, నెలకు 30,000 రూపాయలు చీటీలు కడుతూ ఉంటాడు, ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుంటాడు, కట్నం ఇచ్చే అమ్మాయి వస్తుంది, మంచిగా బంగారం వేసుకుని వస్తుంది. ఎప్పుడన్నా పండగకి ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు అసహించుకోవడము, విమర్శించడము ఇలాంటివి చాలా ఉంటాయి. నేను ఆ విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడతాను, అందుకే వాళ్ళకు కూడా నచ్చదు. సో ఇక్కడ అన్న మళ్ళీ ఇంత కష్టపడ్డ తర్వాత కూడా తరాలు ఎట్లా వచ్చినాయంటే నేను చెప్పలేను. అది వాళ్ళ ఇప్పుడు నేను అనుకున్నా నా పిల్లలకు చెప్పిన బిడ్డ మనకు ఎంతో కొంత భూమి ఉంది, మన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి అది వేరే వాళ్ళకి పోవాల్సింది బిడ్డ. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎవరన్నా ఇస్తారు, రెంజల్ రాజేశ్వర ఆయన ఎంత గొప్ప అంబేద్కర్ ఉద్యమకారుడు, వాళ్ళ కూతుర్లకు సీట్లు ఇవ్వాలంటే ఇస్తారు. నేను చెప్పిన వాళ్ళకు అది మనది కాదు. మన జాతిలో తినడానికి తిండి లేని వాళ్ళ కోసం అంబేద్కర్ కేటాయించింది. అట్లా వ్యక్తిగతంగా వదులుకోవాలి తల్లి, వాళ్ళు వదులుకోవాలి. సిగ్గు లేకుండా వాళ్ళు దొబ్బి తింటే కదా వాళ్ళు మనుషులే కాదు అన్న. హక్కులు ఎప్పుడు గుంజుకొన్నట్లు కావాలనుకుంటారు కానీ వదులుకోనట్లు మీరు చెప్పే నీతులు ఎవరు నువ్వు వదులుకోవడానికి చదువుకో అంటే ఎవడు నన్న మీరు కొన్ని త్యాగాలు చేస్తే అంబేద్కర్ని చదువు అంటే ఎంతమంది వస్తారని నేను చూస్తాను మీటింగ్ పెట్టి. మీరు ఈ సృష్టిలో కలుపు మొక్కలు ఎప్పుడు ఉంటాయి. గుమ్మ నరసయ్య సార్ తెలుసు కదా? తెలుసు అన్న. ఆయన మన జనరేషన్లో పుట్టినగా. ఆయన ఎవరన్నా నువ్వు సైకిల్ మీద తిరుగు, నువ్వు బస్సులలో తిరుగు అని చెప్పేవారన్నా బెదిరించారా? వ్యక్తిగతంగా ఉండాలి తల్లి, స్వీయ నిర్మాణం ఉండాలి మనిషి లోపల. ఆయన అందరిలాగే చచ్చిపోతాడు కావచ్చు కానీ చరిత్రలో నిలిచిపోతాడు. అది అందరికీ ఉండాలి.
అందరికి ఉండాలనే నేను కష్టపడి అంబేద్కరిజాన్ని అందరి లోపల ప్రచారం చేసి వాళ్ళ లోపల అంబేద్కర్ అంటే ఈజ్ నాట్ బిలాంగ్స్ ఓన్లీ వన్ క్యాస్ట్ అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు అందరి గురించి చెప్తూనే వస్తున్నా. అంబేద్కర్ గారు ఇంకా విప్లవం కాలేదు. ఆయన ఎప్పుడైతే విప్లవం అవుతాడో అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఆయనను లాక్ చేయడంలో చాలామంది ప్రయత్నం. ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కదా. నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. డిగ్రీ సబ్జెక్ట్లో అంబేద్కర్ గారు ఉన్నారు, ఇంటర్మీడియట్కు అంబేద్కర్ గొప్ప విద్యార్థి అమ్మ. ఈ రోజులలో ఉన్నారు అంత కష్టపడి చదివే విద్యార్థులు. సమయాన్ని కూడా వానికి ఇచ్చిండు. ఆయన స్ఫూర్తి కదా తల్లి భారతదేశంలో విద్యార్థులు. ఇదే దళిత వర్గం నుంచి వచ్చి అంబేద్కర్కు రావాల్సిన దానికన్నా ఎక్కువ గుర్తింపు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన చేసిన దానికన్నా డ్రాఫ్టింగ్ చేసిండు అంతే ఆయన అని వాదిస్తున్న మాల మేధావుల వాదన మీ దాకా వచ్చి ఉంటుంది కదా. అందుకే వాడు మనువాదం చెప్పి నేను తీసిన వీడియో దాంట్లో పెట్టిన. వానికి మొన్న రీసెంట్గా మా సమతా సైనికులు అధ్యక్షుడు పోతే 2 నిమిషాలలో మారిపోయిండు. క్రాంతి స్టూడియో దగ్గర మారిపోయిండు. అంటే మేము సమాధానం లెక్క లేదు తల్లి. ఇప్పుడు ఏముంటుంది అవతల. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నవాడు సమాధానం చెప్తాడు, నాలెడ్జ్ లేనుడు తిడతాడు, అరుస్తాడు, ఏదో అంటాడు. ఆయన ఏం మాట్లాడు. ఆయన అంబేద్కర్ కాలంలో నేను బతుకుంటే తుపాకి పట్టి కాల్చేస్తుంటాను. అది ఒక మేధావి మాట్లాడేసి తెలుగునోడు మాట్లాడేసే మాటలు కావు. ఆయన మాల మేధావే, కానీ నా పాటలో మాలలో కూడా మనవాదులు ఉన్నారని చెప్పి పెట్టినా. ఆయన నేను వెనకేసుకొని రాలేదు. నేను నిజాన్ని మాట్లాడడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కాబట్టి ఎవరైనా సరే. పోలే 2 నిమిషాలలో మారిపోయాడు. నేను పోయి మళ్ళీ ప్రిపేర్ అయ్యేస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ అయ్యేస్తాడో చూద్దాం. మీ ఇంటర్వ్యూలో పెడదాం, మీ దగ్గరనే కూర్చుని పెడదాం. బత్తుల నరేష్ గారు మా తెలంగాణ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సమతా సైనిక్ దళ్. ఆయన అద్భుతంగా దాని గురించి మా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ అవన్నీ బాగా మాట్లాడతారు. ఆయననే పోయిండు. ఇప్పుడు క్రాంతి గారి దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో మళ్ళీ వస్తున్నాడు. ఇప్పటికి 20 రోజులు ఇప్పటికి వస్తలేడు. ఆయన వచ్చినాడు. అన్ని ఛానళ్ళల్లో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మనేనా, అంబేద్కర్ ఏం రాసిండు, అంబేద్కర్ గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్పిండ్రు, ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్లో అంబేద్కర్ గారు మాట్లాడుతున్నప్పుడు దాని కింద రెఫరెన్స్ ఎవరు రాసిండ్రు, అంబేద్కర్ లేకపోతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్ కానీ ఇవన్నీ కానీ ప్రాపర్గా జరుగుతున్నాయా జరగకపోతున్నాయా వాళ్ళు వీరునామా రాసి సంతకాలు పెట్టినటువంటి అవన్నీ కూడా తెప్పించి పెట్టినాం. వస్తుంది, 1 డే విల్ కమ్. ఆయన ఎప్పుడు వస్తాడు అన్న. రెంజర్ల రాజేష్ అన్న అంటే మాట పాట కూడా. ఆర్టికల్ 341 గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ గొంతు నుంచి ఒక మంచి పాట. వాస్తవంగా రోజు ఆంధ్ర తెలంగాణ తిరుగుతూ కర్ణాటక తిరుగుతూ గొంతు బాగాలేదు. అంటే నాకు అంబేద్కర్ గారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మీరు అన్నట్టుగా స్త్రీలు. ఎస్సీలలో ఉన్నటువంటి 15% మాలా మాదిగల్లో 95% మందికి అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి కూడా తెలియదు. ఐ ఈజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్. వైస్రాయ్ కౌన్సిలర్గా చేసిండు బ్రిటిష్ వాళ్ళతో. ఆయన ఏమనుకుంటారంటే కేవలం వీళ్ళేమో మాల మాదిగల దేవుడు, ఇప్పుడేమో మాలల దేవుడు, ఇంతకుముందేమో మాల మాదిగల దేవుడు, ఇప్పుడు మాలల దేవుడు. సో అంటే ఒక రోజు వస్తుంది. మీరు ఇందాక మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాలల కోసం రాసిన పాటలో ఎక్కడ కూడా విచ్ఛిన్నత లేకుండా రాసినటువంటి విషయాన్ని చూసినాను. ఇందాక మాట్లాడుతూ మాదిగలకు 9 మాదిగలకు 7 అని చెప్పి మాట్లాడినా. సో యాక్చువల్లీ 6, 7 ఏదైతే ఉందో అంటే ఇది వాళ్ళు అనుకున్న తర్వాత జరిగే విషయాన్ని నేను ముందుగానే చెప్పిన. ఇంకోటి ఏంటంటే 1991లో జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కులగణన. రేవంత్ రెడ్డి గారి టైంలో జరగడం అనేది చాలా మంచి విషయం. 31లో జరిగింది. 1931లోనే జరిగింది. ఇప్పుడు జరిగితే రాష్ట్రాలలో అన్నిట్లలో జరిగితే అది బీసీలకు, ఓబీసీలకు, ఎస్సీలకు అందరికీ చాలా మంచిది. అట్లాగే ఆర్టికల్ 341 అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ప్రతిష్టాత్మకంగా రాస్తూ ఎస్సీలలో ప్రధానంగా అంటరాని నిర్మూలన కోసం ఆర్టికల్ ఉపయోగపడాలి. రెండోది వాళ్ళకి సపరేట్గా విద్యా విధానం, ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో ఉండదు. నిర్బంధించి విద్య ఇవ్వడం అనే విషయాన్ని ఒకసారి మన భారతీయులు ఆలోచించాలి. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఈ పీడిత ప్రజలు విద్యకు దూరమైనరు కాబట్టి వాళ్ళని దొరకబట్టి బంధించి, అందుకే మనం చిన్నప్పుడు స్కూల్లో తీసుకుపోయి కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకుపోయి లోపలేస్తూ కొడుతుందా. ఇప్పుడు సార్లు కొడితే కేసులు అవుతున్నాయి, కానీ అప్పుడు సార్లు కొట్టేటోళ్ళు. ఎందుకు అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ఉండేది కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్లో అట్లా నడుస్తలేదు. సో అంబేద్కర్ గారు వీటిని ప్రతిష్టాత్మకంగా రాష్ట్రాలలో ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే, రాష్ట్రాలకు వాళ్ళు సపరేట్గా వాళ్ళ చేతులకు ఆ నిర్ణయాధికారాన్ని ఎందుకు ఇవ్వలేదు అంబేద్కర్ గారు అంటే, రాబోయే రోజులలో వీళ్ళంతా కూడా ఓటర్లుగా మారుతారు. జనసంఖ్యలో ఏ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది రాష్ట్రాలలో? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉంది, వేరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో మాయావతి ABCD వర్గీకరణ వద్దంటుంది, అయినా వాళ్ళు చేయొచ్చుగా. ఎందుకు చేస్తలేరు? చమార్లని పెంచి పోషించే రాజకీయ పార్టీలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాలలో. ఈ కులాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ఓటర్లుగా ఉపయోగించుకుంటారు. వాళ్ళకి అభ్యున్నతి కోసం అది చేస్తారని చెప్పి ఆ పవర్ని ఇవ్వలేదు. అందుకే ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళ రిప్రజెంటేషన్ కేంద్రానికి పంపించాలి. నువ్వేం చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? సార్
మా దగ్గర మాదిగలు ఎక్కువ ఉన్నారు సార్, వాళ్ళకి అభ్యున్నతి కావాలి కాబట్టి మాకు బడ్జెట్ ఎక్కువ పెట్టండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో మాదిగల కోసం ఎక్కువగా కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేయాలి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రంలో చేయాల్సిన నిర్ణయాధికారాన్ని రాష్ట్రంలో తీసుకుంటా అంటే నడవదు. అంబేద్కర్ గారు రాబోయే రోజులలో ఇలాంటి ఓటర్ బ్రోకర్లు ఎస్ ఖచ్చితంగా అది యూ కెన్ టేక్ ఉత్తరప్రదేశ్ ఆర్ తెలంగాణ, యూ కెన్ టేక్ ఆంధ్ర ఆల్సో. ఈ ఓటర్ బ్రోకర్లు వచ్చి రాజ్యాంగాన్ని శాసించే పరిస్థితి ఉండొద్దని ఆర్టికల్ 341లో క్లాజులు సబ్ క్లాజులు నువ్వు దాన్ని చేసుకోవచ్చు, మార్పు చేసుకొని మార్పు చేయాలన్నా మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందే. నువ్వు ఏబిసిడి వర్గీకరణ మన ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించినటువంటి ఆఫీసర్ని అడగకుండా చేస్తా అంటే ఎట్లయితుంది? అక్కడ నీకు ఆర్టికల్ 341 ఇట్స్ నాట్ బిలాంగ్స్ ఓన్లీ ఉద్యోగాలు రాజకీయ అవకాశాల కోసమే కాదు కదా, అక్కడ అన్నీ ఉన్నాయి. కుల నిర్మూలన ప్రధానం చేయమని చెప్తుంది. కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషనే కదా, కమిషన్ రిప్రజెంటేషన్ లేదు, కమిషన్ చెప్పాలా లేదు అట్రాసిటీ కేసులు ఆగిపోయినాయి, ముందట్లాగా లేదు, వివక్ష లేదు. ఇప్పుడు నీకు బూటకపు ఇందాక మీరు చెప్పినట్టు కొద్దిమంది మా దాంట్లో ఉన్న దళారులు బూటకపు అట్రాసిటీ కేసులు పెట్టి ఆ కేసులు క్లోజ్ అయ్యేటప్పుడు పోలీసులు కింద రాస్తారుగా, నిజంగానే జరిగిందా, కేవలం పదదూషణ చేసిండా, కత్తిబట్టి పొడిచిండా, తలకాయ బలగొట్టిండా, కాళ్ళు చేతులు ఇరగొట్టిండా, ఇవన్నీ కోణంలోకి వస్తాయి తల్లి, ఊరికేనే కాదు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, అవతల అప్పర్ క్యాస్ట్ ఉన్నాడు లేదా బీసీ ఉన్నాడు కాబట్టి నోరుతోని తిడతాడు, తిట్టిడిపోయి అట్రాసిటీ కేసు పెడతాడు. వీడు దేనికోసం పెడతారు, డబ్బుల కోసం పెడతారు. అవతరుడు భయపడని అట్రాసిటీ కేసు అంటే బాగా తలకాయ నొప్పి అవుతారు అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఈ వ్యాపారిది కేవలం పదజాలంతో దూషణ జరిగిందని కింద రాస్తారు పోలీసులు. సో ఈ విషయాలు మేము చాలా పోరాటం చేసాం. ఒరే అమ్మ బూటకపు అట్రాసిటీ కేసులు పెట్టకండి రానా, ఒకవేళ అట్రాసిటీ కేసులు పెడితే దయచేసి కాంప్రమైజ్ కాకండి. కాంప్రమైజ్ అయితే పైన రిప్రజెంటేషన్ ఏమని పోతుందంటే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, అట్రాసిటీ రిప్యుటేషన్ దెబ్బతింటుంది, చట్టాల మీద మొత్తం నమ్మకం పోతుంది. ఈ విషయం మీద కూడా చాలా మందితో మాట్లాడి చేసినాం. సో ఆర్టికల్ 341 అనేది కేవలం మనం ఒక్క ఉద్యోగ విద్యా రాజకీయ అవకాశాల కోసం చూడొద్దు. ఫస్ట్ కుల నిర్మూలన ఆర్టికల్ 341 ప్రధానమైన అంశము. మనిషిని కులం కోణంలో చూడొద్దు. వీళ్ళు స్పెసిఫిక్లీ బీసీలకు అంటరానితనం లేదు, ఎస్సీలకే ఉన్నది. ఎస్సీల అంటరానితన నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేయాలా. ఆ ఫండమెంటల్ ఇనిషియేటివ్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళకి ఎదిగిన నాయకుల కోసమే అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకనే ఇది ఏదైనా సరే ఉద్యమకారులైనటువంటి ప్రజల యొక్క అధిష్టానం మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు మనం అందరం కలిసి రిప్రజెంటేట్ చేస్తే మీరు అనుకున్నట్టుగా మీరు పార్లమెంట్లో బిల్లు చేయాలనుకుంటే ప్రభుత్వం ఉంది, గట్టిగా కొట్లాడచ్చు. మీ కొట్లాటను ఎవరు ఆపలేరు, ఇప్పటివరకు ఎవరు ఆపరు కూడా. లేదు అది సాధ్యం కాకపోతే ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో విచ్ఛిన్నత కాకుండా ఈరోజు చాలామంది బీసీలు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు నాతో, ఏందన్నా అయ్యమ్మా మీరే గుట్లాడుతున్నారు ఏందయ్యవ్వా, ఏదైనా సమస్య వస్తే మా కోసం నిలబడేటోళ్ళు మీరే ఇట్లా గుట్లాడితే మా పరిస్థితి అని మాట్లాడుతున్నారు. సో మాకు ఆ గుట్లాట అనేది కాదు, బట్ కాకపోతే ఆ విషయంలో అన్న పెద్ద మనసు చేసుకొని మార్పు చేసుకోవాలా కంపల్సరీ. ఇప్పుడు మాలో ఉన్నటువంటి పెద్దోళ్ళు అంటే మొండితనంతో వినకపోవచ్చు. యూత్ జనరేషన్ నుంచి మేము ఉన్నాం కదా, మేము ఎందుకు విన్నాం. పోనీ మందకృష్ణ మాదిగన్న పక్కన పెట్టండి అన్న, మీ జనరేషన్లో కొంచెం వైబ్ మ్యాచ్ అయ్యి వీటన్నిటికి అతీతంగా ఒకరినొకరు గౌరవించుకునే మాదిగలు ఉన్నారు. మీరంటే గౌరవం చూపిస్తున్న వాళ్ళు అటున్నారు, అట్టాల మీద గౌరవం చూపిస్తున్న మీరున్నారు. మీరు ఫస్ట్ కింద ఒక మీటింగ్ పెట్టుకొని అది పైన తర్వాత మందకృష్ణతో కానీ కింద మీరు అందరు ఇట్లా ఆవేశపడకుండానే ఒక ప్రయత్నం ఏమైనా చేసిరా? ఆ ప్రయత్నం కోసమే మేము దీని మీటింగ్ తర్వాత తర్వాత మీటింగ్లు ఉన్నాయనే ఆలోచన కూడా అదే. బట్ కాకపోతే అవతల నుంచి మనకు రావాలి కదా. నేను ఒక్కనే ప్రయత్నిస్తే ఒక్క చేతుని చప్పట్లు మోగాయి కదా. చూస్తున్నా నేను కాశీమన్న మీద నాకు చాలా పెద్ద హోప్ ఉండే, ఎందుకంటే ఆయన చాలా ఇంటలెక్చువల్ అండ్ మెజారిటీ ఏమంటారు మన కమ్యూనిస్ట్ భావజాలంతో ఆలోచించే వ్యక్తి అన్న. ఆయనని కూడా బలవంతంగా కులంలోకి దించేశారు. అంటే కాదు, నేను ఒక ప్రొఫెసర్ కదన్నా, నాలెడ్జ్ ఉంటుంది ఈ రాజ్యాంగం మీద, మీకు ఎంత ఉందో ఆయనకు ఐడియా నాకంటే ఎక్కువ ఉంటుంది. మరి ఆయన ఈ రేపు ఎక్కడైనా లాక్ అయితే ఆయనకున్న రెప్యుటేషన్ అంతా పోతుంది కదా, ఆయన మీద పెట్టుకున్న నమ్మకం అంతా పోతుంది కదా. నేనేమంటున్నా, మీరు మంచిగా జాగ్రత్తగా వినండి అన్న. రాజ్యాంగం కంటే ఎక్కువగా కుల యొక్క పోరాటము, కులాలు ఎట్లా నాశనమే అదే మాట్లాడుతుంది తప్ప ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైపు పోవట్లేదు. రేపు ఎవరైనా ఇంట్లో కూర్చోబెట్టి సార్ మీరు ప్రొఫెసర్ కదా సార్ అంటే మీ మ్యాగ్నెటివ్ ద్వారా జరగని, మీ ద్వారా ప్రజలకు నిజాలు తెలవాలనేది నా కోరిక కూడా. కాశీమని అడిగితే ఏం చెప్తారో చూద్దాం సమాధానం. నేనైతే చెప్పిన వాళ్ళకంటే చిన్నోన్ని నేనేమన్నా అన్న, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవసరమైతే మన రిజర్వేషన్ పెంచుకుందాం. ఈ సందర్భంలో మేము ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద మాట్లాడాల్సిన వ్యక్తులం దీంట్లో బిజీ అయిపోయినాం. ఆర్టికల్ 29లో మెరిట్లో మిగతా వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి, అది మాట్లాడకుండా అయిపోయినాం.
ఎకనామికల్ వీకర్ సెక్షన్ బీజేపీ గవర్నమెంట్ ఏదైనా చేసిన మంచి పని ఉందంటే అదొకటి మాత్రమే. కానీ అక్కడ 3% మాత్రమే ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు. చూడండి, అంటే మా సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కావాలని ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిరమ్మా? చేసిరా? అమాయకత్వం ఫస్ట్ నుంచి ఎవరికైనా అంటే పెట్టుబడి. నేను ఏమంటున్నానంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంటే చవి చప్పుడు కాకుండా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ 10% వదిలేసిన బయట. అంటే కాదన్న, వీళ్ళు కూడా ఎంత అమాయకులు అంటే డైవర్ట్ అవుతుంది. అంటే మూలాలు ఏ సమస్య ఏది దేనికోసం కొట్లాడాలో అర్థమవుతలేదు. అసలు బీసీలకు నా బాధ అంతా ఒకటే, తీన్మార్ మహిళ తప్ప ఎవరు ప్రశ్నించలేదు. నేను ఇప్పటివరకు చూస్తూ ఉన్నా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ద్వారా బీసీలకు అవకాశాలు పోతున్నాయని. అసలు బీసీ సమాజానికి ఆలోచన లేదు తల్లి. ఎంతసేపు ఏ పార్టీలలో వాళ్ళతో పాటు తిరుగుతున్నారు తప్ప నాలాంటి వచ్చి గొంతు చించుకుని అరిస్తే తప్ప అరే 27% రిజర్వేషన్ ఉందిరా మండల్ కమిషన్ ద్వారా మీకు వచ్చింది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిప్రజెంటేషన్ చేసినారు, ఆయన మీకు 52% రిజర్వేషన్ ఉండాలని కోరుకున్నాడు. ఆ 52 కోసం ఎప్పుడు మీరు పోరాడతారంటే ఉన్న 26 తెలియదు వాళ్ళకి పాపం. మీరు చెప్తుంటే ఎవరైనా చాలామంది నాకు అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. నేను చిత్తూరు జిల్లా వైపు పోతా ఉన్నా. అక్కడ ఆంధ్రాలో సైడ్లో బండిలు పెట్టి పూరి ఇడ్లీ చేస్తారు కదా, అక్కడ తింటూ ఉంటే ఒక ఎస్ఐ గారు ముందరకు యూటర్న్ చేసుకొని వచ్చి, సార్ నా పేరు సుకుమార్ గౌడ్ అండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సేయింగ్ నాకు బీసీ రిజర్వేషన్లో ఉద్యోగం వచ్చిందండి. ఆ 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు ఒక రోజు ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, కనీసం మీరు బయటకు చెప్పకపోవడం వల్ల అంబేద్కర్ కేవలం ఎస్సీలకు మాత్రమే సొంతమైండు. అంబేద్కర్ గారి విగ్రహం ముందు నుంచి పోతున్నప్పుడు ఆయన ఒక్కసారి అంబేద్కర్ వైపు చూసి, అయ్యా మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చిందని కనీసం మీ మనసాక్షిగానే చెప్పుకోండి అయ్యా అని చెప్పి అన్నారు కదా. నా కళల నుండి నీళ్ళు వచ్చినాయి సార్. నేను మీకే చెప్తున్నా, రంజాల రాజేష్ గారు, అంబేద్కర్ గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని. అంటే సమాజంలో మార్పు పనిచేస్తే సాధ్యమవుతుంది. అంటే ఈ సందర్భాలలో ఎటు తుపాకులు పెట్టాల్సింది, ఎవరి మీద తుపాకులు పెట్టుకున్నాం అనేది మా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నేనైతే మీ ఛానల్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చినాను. అంటే నా శక్తికి మించైనా సరే నేను ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇప్పుడు మాల సామాజిక వర్గాలు కూడా అనుకుంటే ఏంది రంజాల రాజేష్ మంద కోసం, ఎస్ మాదిగల అభ్యున్నతి కోరుకోకపోతే మనం మనుషులం కాము. కేవలం మాదిగలే కాదు, ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా భిక్షాటన చేసుకొని బతుకుతున్నారు. నిజంగా చెప్పాలంటే రిజర్వేషన్ వాళ్ళకు, మాకు కాదు. భిక్షాటన చేసుకొని బతుకుతున్న వాళ్ళకి, ఇంకా మాల మాదిగల కింద అయ్యా పటేలా అని చెప్పి బతుకుతున్న వాళ్ళకి, బాబాసాహెబ్ వాళ్ళ లాంటి వాళ్ళ కోసం త్యాగం చేసింది. కానీ మాలాంటి తరాలు బతికిపోయేంత ఆస్తులు సంపాదించుకొని కూడా మాల మాదిగల మధ్య కొట్లాట పెట్టేటోళ్ళ కోసం కాదు చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా సమాజం అర్థం చేసుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి ఒక పాట అన్న. మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే వదిలి కొత్త రాగమందుకున్నారు. మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఆ మనువాదుల మన్ననలు పొందుటకు కొందరు అంబేద్కరయ్య త్యాగాలను హేళన చేస్తున్నారు. తన బిడ్డలను కోల్పోయి మన భవితను కోరెరా, నిలువున తను కాలిపోతూ వెలుగులు పంచిండురా. అంబేద్కరయ్య పైన నిందలేసే ఊర కుక్కల, తరిమి తరిమి కొడదాము ఏకమయ్యి కదలిరా. అంబేద్కర్ గారి మీద నిందలేసే వాళ్ళని అన్న తప్ప అక్కడ ఏ కులాన్ని మెన్షన్, అది మాలలైనా మాదిగలైనా ఇంకెవరైనా సరే, ఆయన త్యాగాన్ని హేళన చేసి మిగతా వాళ్ళని మెప్పించడం కోసం ఒప్పించడం కోసం అంబేద్కర్ త్యాగాల్ని హేళన చేసే వాళ్ళని తరిమి కొడదామని పిలుపునిచ్చిన తప్ప ఏ కులాన్ని దూషించలేదు. అన్న థ్యాంక్ యూ సో మచ్. అసలు మొన్నటిదాకా అగ్రవర్ణాలు అణగారిన వర్గాల మధ్య జరిగిన యుద్ధం, సమానత్వ పోరు ఇప్పుడు దళిత వెనుకబడిన వర్గాల మధ్య జరగడం నిజంగా బాధాకరం. దీనికి ఒక సామరస్యపూర్వకమైన సొల్యూషన్ కావాలని అటు మాలలు మాదిగలు ఇద్దరు సంతోషపడే ఒక మంచి నిర్ణయం త్వరలోనే తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడా. అండ్ మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఇప్పటిదాకా జరిగిన రాజకీయాలు దూషణలు అన్నిటికీ అతీతంగా ఒక కొత్త దారిని నెక్స్ట్ జనరేషన్కి వేయాలి, వాళ్ళందరికీ విజ్ఞానంతో ఉన్న ఒక అవేర్నెస్ని కల్పించాలి, అంబేద్కర్ ఇచ్చిన హక్కులు తెలియజేయాలి, విమర్శ ఎంత గొప్పగా ఉండాలి, మనం పొగిడిన ఎంత బాగుండాలి, హక్కుల కోసం ఇట్లాంటివన్నీ మీ నుంచి కొత్తగా మళ్ళీ దారి యూటర్న్ తీసుకుని ఒక గొప్ప మలుపు తిరుగుతాయని మేము మనస్ఫూర్తిగా మ్యాగ్నెట్ నుంచి కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అమ్మా.